గైస్, దిస్ ఈస్ బర్జర్క్ వాల్యూమ్ 15 అండ్ ఈ వాల్యూమ్లో ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి క్వీన్. క్వీన్ అన్న ప్యానెల్ పడగానే మనకు ఆ మాన్స్టర్ని అయితే చూపిస్తారు. నెక్స్ట్ ప్యానెల్లో ఆ మాన్స్టర్ గట్స్తో మాట్లాడుతుంది. నువ్వు ఒక మనిషివైనా ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నావు అనేసి అడిగిద్ది. ఒక పక్క జిల్లేమో ఆ పెద్ద మాన్స్టర్ని చూసి అదొక పెద్ద ఎల్ఫ్ అనేసి అంటుంది. పక్కనే ఎగురుతున్న పక్కగాడేమో అది ఎల్ఫా అనేసి కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేస్లో పెడతాడు వాడి ఎక్స్ప్రెషన్ని. అప్పుడు గట్స్ గాడు కూడా సో నువ్వేనా క్వీన్ బీ అనేసి అడుగుతాడు. నేనేమి బీని కాదు, నేను ఒక ఎల్ఫ్ని అని ఆ ఎల్ఫ్ చెప్పిద్ది. గట్స్ గాడు జస్ట్ టెస్ట్ చేయడం కోసం కొన్ని డాగర్స్ ఇసిరేస్తాడనమాట. కానీ అసలు ఆ మాన్స్టర్కి ఏమాత్రం డ్యామేజ్ అయితే అవ్వదు, జస్ట్ వింగ్స్తోనే డిఫ్లెక్ట్ చేసేస్తుంది. అప్పుడు ఇంకా ఆ మాన్స్టర్కి కోపం వస్తుంది. ఇంకా దాట్ వాజ్ మీన్, మీరందరూ చూసారు కదా వాడు ఏం చేశాడో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని పక్కన ఎల్ఫ్స్ని అడిగిద్ది. వాళ్ళందరేమో హీజ్ ఎ లయర్, వీ ఆల్వేస్ గెట్ ది గ్రోన్ అప్స్, హీజ్ ఎ లయింగ్ గ్రోన్ అప్ అనేసి అరుస్తారు. ఇదంతా విని పక్కగాడికి కొంచెం డౌట్ వస్తుంది అనమాట. వీళ్ళేంటి అసలు ఎల్ఫ్స్ లాగా బిహేవ్ చేయడం లేదు, వీళ్ళు చూడ్డానికి అనేసి ఏదో అంటాడు. ఈ గ్యాప్లో ఆ క్వీన్ అమ్మాయి అటాక్ చేద్దాం అనేసి ఇట్లా అంటది. దాంతో గట్స్ గాడు కూడా స్వింగ్ చేస్తాడు స్వాడ్ని, కానీ అమ్మాయి డిఫ్లెక్ట్ చేసి వెళ్ళిపోద్ది. సడన్గా పక్కనున్న పక్కగాడు కూడా గట్స్ ఒక నిమిషం ఆగు అనేసి అరుస్తాడు. ఒక పక్క గట్స్ని చూస్తే ఆ క్వీన్ అలా డిఫ్లెక్ట్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా గట్స్ గాడి చేయిని పంచర్ వేస్తుంది. ఆ కట్టు చూసి పరిగెట్టుకుంటూ పక్కగాడు వస్తాడు. హే గట్స్, బాగానే ఉన్నావా అనేసి అడుగుతాడు. గట్స్ గాడేమో నాకు చిరాకు తెప్పియకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. పక్కగాడేమో ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. గట్స్ అసలు ఎంత చెప్పినా వినకపోయేసరికి పక్క ఇంకా గట్టిగా అరుస్తాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఎల్ఫ్స్ అయితే కాదు, దే ఆర్ చిల్డ్రన్ అనేసి చెప్తాడు. నువ్వేమంటున్నావు అని గట్స్ అడుగుతాడు. దాంతో పక్కగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను, దాంతో నేను ఈజీగా చెప్పగలను వాళ్ళు చిల్డ్రన్, దే ఆర్ హ్యూమన్ చిల్డ్రన్ అనేసి చెప్తాడు. అక్కడున్న జిల్ కూడా షాక్ అనమాట, హ్యూమన్సా అని. ఈ గ్యాప్లో ఆ క్వీన్ పక్కన చూసేస్తుంది అనమాట. హే నువ్వేంటి అక్కడున్న మనుషులతో మాట్లాడుతున్నావు, అలా గ్రూప్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని పీకాఫ్ అని పిలుస్తాము అనేసి చెప్పిద్ది. పీకానా అదేంటి అనేసి పక్కవాడు అడుగుతాడు. ఈ గ్యాప్లో జిల్ ఏదో రియలైజ్ అయ్యిద్ది అనమాట, పీకాఫా అని. కట్ చేస్తే ఆ క్వీన్ ఏమో ఇంకా పీకాఫ్కి హ్యూమన్స్ లానే పనిష్మెంట్ వస్తుంది అనేసి స్పీడ్గా వచ్చేస్తుంది గట్స్ వైపు. ఇంకా గట్స్ గాడు కూడా రెడీ అవుతాడు మళ్ళీ అటాక్ చేద్దామని, కానీ సడన్గా కింద పడిపోతాడు అనమాట. ఒక పక్క క్వీన్ ఏమో స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలోకి జిల్ వచ్చి స్టాప్ ఇట్ రోజీన్, అది నువ్వే కదా అనేసి అడిగిద్ది. స్ప్లిట్ సెకండ్లో ఆ క్వీన్ మొత్తం డైరెక్షన్ మార్చుకొని దూరంగా వెళ్ళిపోద్ది అనమాట. కొంచెం పైకి వెళ్ళి జాగ్రత్తగా చూసి నువ్వేనా జిల్ అనేసి అడిగిద్ది. జిల్ ఏమో రోజీన్ నువ్వేనా అనేసి షాక్ టోటల్గా. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. దాంతో ఆ క్వీన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఒక పక్క గట్స్ గాడేమో ఫుల్ వీక్ అయిపోయి ఉంటాడనమాట. నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు పక్క, కానీ గట్స్ గాడు కింద పడిపోతాడు టోటల్గా. జిల్ ఇంకా పక్క ఫుల్ కంగారు పడతారు, ఏమైంది వాట్స్ రాంగ్ అనేసి అడుగుతారు. గట్స్ గాడు చెప్తాడు ప్రాబబ్లీ ఆ క్వీన్ యొక్క డస్ట్ పాయిజనస్ ఏమో అని. నేను చాలా కేర్లెస్గా ఉన్నాను అనేసి తిట్టుకుంటాడు. లాస్ట్కి ఇంకా జిల్ వాడిని లేపి తీసుకుపోతూ ఉంటాదన్నమాట. ఈ గ్యాప్లో అక్కడున్న విలేజర్స్ అందరూ వచ్చేసి అదిగో నా క్యాటిల్ బాన్, దాన్ని నువ్వే కాల్ చేసావా, అది నువ్వే కదా అనేసి అడుగుతూ ఉంటారు. దాని తర్వాత వేరే లేడీ వచ్చి థామస్, నువ్వు థామస్ని ఉపయోగించుకున్నావు, అసలు నీకు హ్యుమానిటీనే లేదు అనేసి అందరూ చుట్టుపక్కల నుంచి తిడతా ఉంటారు వాడిని. కానీ గట్స్ గాడేమో నవ్వుతాడనమాట. విలేజర్స్కి కోపం వస్తుంది, వాట్స్ సో ఫనీ బ్యాస్టర్డ్ అనేసి అరుస్తారు. అప్పుడు గట్స్ గాడు ఆన్సర్ ఇస్తాడు, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు నవ్వు వస్తుంది. ఈ పిల్లోడు ఆ ఇంటి నుంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చినప్పుడు మీలో ఎవరైనా డోర్ ఓపెన్ చేశారా అనేసి అడుగుతాడు. అక్కడున్న వాళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెన్స్, నోట మాటే రాదనమాట. లాస్ట్కి ఇంకా ఆ ముసలాడే మళ్ళీ అడుగుతాడు, ఇన్ ఎనీ కేస్ ఆ చిన్నపిల్లల్ని మాకు తిరిగిచ్చాయి అనేసి. జిల్ ఒకసారి అటు ఇటు చూస్తుంది. గట్స్ గాడు సైలెంట్గా నుంచొని ఉంటాడు. జిల్ వాళ్ళ మదర్ కూడా అరుస్తుంది అనమాట, త్వరగా వచ్చాయని. ఆ థామస్ బుడ్డిగాడేమో లాక్కొని పోతూ ఉంటాడు ఇంకా జిల్ని, కానీ జిల్కి వెళ్ళాలని ఉండదు. నెక్స్ట్ మనకు ఒక పెద్ద ప్యానల్ని చూపిస్తారు. ఒక పక్క ఆ బాన్ మొత్తం కాలిపోతూ ఉంటుంది కదా, దానిలో చిన్నపిల్లల బాడీస్ ఉంటాయి. ఆ విలేజర్స్ అందరూ చూసి టోటల్గా భయపడిపోతారు. దోస్ ఆర్ చిల్డ్రన్, దే ఆర్ చిల్డ్రన్ అనేసి అరుస్తూ ఉంటారు. గట్స్ గాడు కూడా రిలీజ్ అవుతాడనమాట. సో ఇవి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి రివర్ట్ అవుతాయని. ఇంకా వాడి దెబ్బకి ప్లాన్ చేంజ్ చేసేస్తాడు, ఆ జిల్లమ్మాయిని హాస్టేజ్గా తీసుకుంటాడు. దాంతో క్వీన్ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ఎల్ఫ్ ఫైర్. మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ చూపిస్తారు. గట్స్ గాడు అరుస్తాడు ఇంకా మీరు అందరూ పక్కకు తప్పకుండా అని. జిల్ వాళ్ళ మదర్ ఏమో ఫుల్ భయపడిపోతూ ఉంటారనమాట. తను ఏడుస్తూ ఉంటాయి ఇంకా జిల్ జిల్ అని.
పక్కగాడు గూడా ఇంకా "నువ్వేం జేస్తున్నావు గట్స్ ఇలా చేయకూడదు" అని బయటకొచ్చేస్తాడు సడెన్‌గా. ఇంక విలేజర్స్ అందరూ పక్కన జూసి వీడికి ఎల్ఫ్స్‌కి సంబంధం ఉంది అనేసి ఫిక్స్ అయిపోతారు. ఉన్న సిట్యుయేషన్‌ని ఇంకా పెంట పెంట చేస్తాడు పక్కగాడు. ఈ గ్యాప్‌లో ఇంకా విలేజర్స్ ధైర్యం జేసి ముందుకొస్తారనమాట. ఏదో రకంగా చిన్న పిల్లల్ని తీసుకుపోదామని. కానీ గట్స్ గాడు బెదిరిస్తాడు. "నన్నొదిలేయండి. ఇప్పుడు నా బాడీ మొత్తం నమ్‌గా ఉంది. నేనెప్పుడు కంట్రోల్ లూజ్ అవుతానో నాకే తెలియట్లేదు" అనేసి అంటాడు. ఇంకా ఆ విలేజర్స్‌కి గూడా భయమేసి వెనక్కెళ్ళిపోతారనమాట. లాస్ట్‌కి గట్స్ గాడు ఊరు నుంచి బయటకొచ్చేస్తాడు. ఒక పక్క జూస్తే జిల్ వాళ్ళ ఫాదర్ ఆ గోడ వెనకాల నుంచి చూస్తా ఉంటాడు. కానీ వాడు గూడా ఏం చేయలేడనమాట. కాసేపటి తర్వాత గట్స్, జిల్ ఊరు నుంచి చాలా దూరంగా వచ్చేస్తారు. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు, "నువ్వింకా ఇంటికెళ్ళిపోవచ్చు" అని. పక్కగాడేమో ఫుల్ కోపంగా ఉంటాడనమాట. "ఆ చిన్నపిల్ల థ్రోట్ మీద నైఫ్ పెట్టి బెదిరిచ్చావు. అసలిదంతా చేయొచ్చా" అనేసి అరుస్తా ఉంటాడు. ఇంకా గట్స్ గాడేమో ఏం పట్టించుకోడు. పక్కకి ఇసిరేస్తాడు. ఎంతైనా పక్కగాడంత రచ్చ చేశాడు కాబట్టి "సారీ అబౌట్ దట్ ఆల్" అనేసి అంటాడు. దాని తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా జిల్ ఒకసారి అడిగిద్ది, "హే నువ్వు మిస్టీ వ్యాలీకెళ్తున్నావు కదా" అని. "నేను కూడా నీతో వస్తాను" అనేసి అడిగిద్ది. ఒకసారి గట్స్ గాడు కూడా ఆగుతాడు. ఇంకా జిల్ చెప్పిద్దిట్లా, "ఆ పెద్ద ఎల్ఫ్ అమ్మాయి కొన్ని సంవత్సరాల క్రితం మాయమైపోయిన నా ఫ్రెండేమో" అనేసి అంటది. అప్పుడు గట్స్ గాడు వెనక్కి తిరిగి చెప్తాడిట్లా, "సో ఇప్పుడేంటి? నువ్వు ఆల్రెడీ చూసావు గదా! తనిప్పుడు మనిషి కాదు. నాతో రావడం మానుకో. నేనిప్పుడు నీ ఫ్రెండ్‌ని చంపబోతున్నాను. ఒకవేళ నువ్వు నాతో వస్తే ఏం జరుగుతుందో ఏంటో. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఇదేమీ చిన్న పిల్లల గేమ్ గాదు" అనేసి అంటాడు. ఒక పక్క గట్స్ గాడు వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా ఈ జిల్లేమో లోపల అనుకుంటది, "అదేంటి వాడెళ్ళిపోతున్నాడా? ఈస్ దిస్ ది ఎండ్? కొంపదీసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి జరుగుతుందా? ఎప్పటిలాగానే ఆ ఎల్ఫ్స్ మళ్ళీ వచ్చేస్తాయా? అసలేం మారలేదు. సిట్యుయేషన్ అలాగే ఉంది. థాట్స్ ది వే థింగ్స్ ఆర్" అనేసి అనుకుంటది. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. పక్కగాడు గట్స్‌ని తిడతా ఉంటాడనమాట. "అసలు చిన్న పిల్లలతో మాట్లాడే మాటలేనా అవి" అని. "తను నీకోసం షెల్టర్ ఇచ్చింది, ఫుడ్ ఇచ్చింది. అండ్ నువ్వు తనకి రీపే చేయడానికి ఏం జెప్పావు? ఇలాంటి పనులు చేయకు" అనేసి అంటాడు. తర్వాత కిందకి చూస్తాడు పక్. అక్కడ స్లోగా బ్లడ్ కారుతా ఉంటదనమాట. "కమాన్ నీ దెబ్బలు చూడని" అనేసి అడుగుతాడు పక్. కానీ గట్స్ గాడు పట్టించుకోడు. అలా వెళ్ళిపోతా ఉంటాడు. పక్కగాడికి ఇంకా కోపమొస్తది. "వాట్ ద హెల్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్" అనేసి అంటాడు. గట్స్ గాడు ఇంకా ఒకటేసారి వార్నింగ్ ఇస్తాడు. "నేనిది ఒకేసారి చెప్తాను. నిన్ను పెట్‌గా పెంచుకుంటున్నట్టు నాకేమీ గుర్తులేదు. నా చుట్టూ ఈగలాగా తిరగడం మానేయి. నాకు చిరాగ్గా ఉంది" అనేసి అంటాడు. పక్కగాడు "నేనేమి పెట్టను గాదు" అని లోపల అనుకుంటాడు. దాని తర్వాత ఇంకా ఏదో మ్యాజిక్ చేద్దామని దగ్గరికెళ్తాడు. "హే అలాంటి మాటలు మాట్లాడకు. ఒకవేళ నేను ఈ స్టోరీలో లేకపోతే కథ మొత్తం డార్క్‌గా అయిపోతుంది. యూ గోటా హావ్ కలర్ ఇన్ యువర్ లైఫ్" అనేసి అంటాడు. గట్స్ గాడు పక్కన పట్టుకుంటాడు గట్టిగా. "నేను నీకు ఈ విషయం ముందే చెప్పాను గదా! నాకు ఎల్ఫ్స్‌ని చూస్తే వామిటింగ్ వస్తుందని. అండ్ వాటిని చూసినప్పుడు నాకు క్రష్ చేయాలనిపిస్తుందని" అనేసి చెప్తాడు. ఇంకా పక్కగాడేమో కరుస్తా ఉంటాడనమాట చేతిని. గట్స్ గాడు ఇట్లా కింద పడేసి వెళ్ళిపోతాడు. ఇంగా పక్కకు గూడా కోపమొస్తది. "ఓకే ఫైన్. ఐ డోంట్ కేర్" అనేసి కూర్చుంటాడు. ఇట్లా సైడ్‌కి చూస్తే ఎవరో వస్తారనమాట అక్కడికి. దాంతో సీన్ కట్ చేసేస్తారు. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి గట్స్‌ని చూపిస్తారు. ఆడొక చిన్న క్యాంప్ ఫైర్ యేసుకొని అక్కడ వాంతి చేసుకుంటా ఉంటాడు. ప్రాబబ్లీ వాడ పాయిజన్‌ని కక్కుతాడేమో. ఒకసారి ఆ చిన్న పిల్లలందరిని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. దాని తర్వాత పంచర్ అయిన హ్యాండ్‌ని బ్యాండేజెస్‌తో చుట్టేస్తాడు. నెక్స్ట్ వాడికొక పాము కనిపిస్తది. దాన్ని కట్ చేసి దాని లోపల ఉన్న బ్లడ్ అంతా తాగేస్తాడు. "నాకు చాలా బ్లడ్ లాస్ అయింది" అనేసి ఆ పాముని తింటా ఉంటాడు. సడెన్‌గా వానికి వామిటింగ్ గూడా వస్తది. కానీ మింగేస్తాడు. ఆ బ్లడ్ లాస్ మీద ఈ పాయిజన్ అండ్ వేరీనెస్ ఒకటి అనేసి అనుకుంటాడు. తర్వాత కొన్ని కోకా లీవ్స్ తినేస్తాడనమాట. చూస్తుంటే ఇది చాలా లాంగ్ నైట్ అవ్వబోతుంది అని అనుకుంటాడు. మళ్ళీ వాడి స్వార్డ్‌ని పట్టుకొని రెడీగా ఉంటాడు. అండ్ స్లోగా ఆ క్యాంప్ ఫైర్‌ని చూస్తా ఉంటాడు. ఏమైతదో ఏమో గానీ సడెన్‌గా వాడి బ్రాండ్ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అయిద్ది. ఆ క్యాంప్ ఫైర్‌లో నుంచి ఆ బేబీ ఫీటస్ బయటకొస్తది. గట్స్ గాడు షాక్ ఇంకా. వాడికి కొంచెం భయమేసి ఇట్లా వెనక్కెళ్తాడు. కరెక్ట్‌గా చూస్తే అక్కడ కాలిపోతున్న చిన్న పిల్లల సోల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ పిల్లలందరూ ఏడుస్తా గట్స్ వైపుకొస్తా ఉంటారనమాట. గట్స్ గాడు షాక్ ఇంకా. ఏంట్రా ఇది అనుకుంటాడు. ఇంకా ఆ కాలిపోతున్న ఫీటస్‌ని అడుగుతాడు. "అసలేంటిదంతా? వీళ్ళందరిని ఇక్కడికి నువ్వే తీసుకొచ్చావు గదా!" అనేసి అడుగుతాడు. కట్ చేస్తే ఒక పక్క జిల్ పక్కనేసుకొని నడుచుకుంటూ వస్తా ఉంటాడనమాట. దాంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్దాము. ఈ చాప్టర్ పేరొచ్చి 'రెడ్ ఐడ్ పీకాక్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ గట్స్ గాడు ఆ చిన్న పిల్లల్ని కన్ఫ్రంట్ చేస్తా ఉంటాడు. ఆ పిల్లలేమో మొత్తం కాలిపోతా ఉంటారనమాట. మొత్తం ఫైర్‌తో వచ్చి గట్స్ గాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. కానీ వీడేమో వాడిని షాట్‌తో కొట్టేస్తా ఉంటాడు ఒక్కొక్కల్ని. వీడికి ఆల్రెడీ ఆ పాయిజన్ వల్ల చాలా డ్యామేజ్ అయితది. ఇంకా ఆ కాలిపోతున్న ఫీటస్‌ని చూసి వీడికి పిచ్చ కోపమొస్తది.
దాంతో ఒక్కటే స్ట్రైక్‌తో ఆ క్యాంప్ ఫైర్ మొత్తం నాశనం చేసేస్తాడు. ఇంకా ఆ ఫీటస్‌ని తిట్టుకుంటాడనమాట. "అసలు నాకు కోపం ఎలా తెప్పియాలో నీకు ఎగ్జాక్ట్‌గా తెలుసు. ఇప్పుడేంటి ఈ బ్లడ్ కక్కుంటూ ఈ రాత్రంతా వీటితో ఫైట్ చేయాలా? వాటెవర్ అట్‌లీస్ట్ ఐ విల్ బి ఏబుల్ టు పాస్ ఔట్ ఇన్ ది మడ్ కమింగ్ మార్నింగ్" అనేసి అనుకుంటాడు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి జిల్‌ని పక్కన చూపిస్తారు. ఆ అమ్మాయేమో ఫుల్ భయపడతా ఉంటదనమాట. ఒక పక్క వుల్వ్స్ అరుస్తా ఉంటాయి. ఈ పక్కగాడేమో కొంచెం ధైర్యం చెప్తాడు. "ఒకవేళ నువ్వు ఒక ఎల్ఫ్‌తో ఉంటే ఏ బీస్ట్ నిన్ను అటాక్ చేయదు" అని. తర్వాత మళ్ళీ అడుగుతాడిట్లా, "నువ్వు నాతో ఉన్నావు కరెక్టే. కానీ ఒక అమ్మాయికి ఈ టైంలో బయట తిరగడము కరెక్టే అంటావా?" అని అడుగుతాడు. అండ్ ఆ విషయం పక్కకు పెడితే వాళ్ళందరూ ఏమి ఎల్ఫ్స్ కాదు. వాళ్ళు చాలా డేంజరస్ మాన్‌స్టర్స్. అండ్ గట్స్ గురించి నీకు తెలిసిందే. వాడి మీద మనం డిపెండ్ అవ్వలేము. అండ్ ఆ క్వీన్ సంగతికొస్తావా? నువ్వు ఒకవేళ తన దగ్గరికి వెళ్ళినా కూడా తనేమి మళ్ళీ మనిషిలాగా మారిపోదు కదా అనేసి అంటాడు. ప్రాబబ్లీ నీ డెసిషన్‌ని నువ్వే రిగ్రెట్ అవుతావేమో అనేసి అంటాడు. అప్పుడు జిల్ అంటుంది, "నాకు పక్కాగా తెలుసు నేనేం చేసినా రిగ్రెట్ అవుతానని. ఒకవేళ నేను ఆ స్వార్డ్స్‌మ్యాన్‌ని ఫాలో అయినా లేదా రివర్స్ విలేజ్‌కి వెళ్ళిపోయినా నేను రిగ్రెట్ అవుతాను. బట్ రైట్ నౌ నేను ఆల్రెడీ ఇంత దూరం వచ్చేసా" అనేసి అనుకుంటది. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తే వాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ క్లస్టర్డ్ లైట్స్ కనిపిస్తాయి. ఇంతకీ మ్యాటర్ ఏంట్రా అంటే అక్కడ గట్స్ గాడు చిన్న పిల్లలతో ఫైట్ చేస్తా ఉంటాడు. ఒక్కొక్కళ్ళు నరుక్కుంటూ పోతూనే ఉంటాడు. అలా కట్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాపొచ్చి "మామ్మీ వేర్ ఆర్ యూ" అనేసి అడిగిద్ది. గట్స్ గాడు దేకనే దేకడు. ఫుల్ ఈవిల్ స్మైల్ ఇచ్చుకుంటూ నరికేస్తా ఉంటాడు అందరిని. ఒక పక్క రాయి వెనకాల నుంచి జిల్లు చూస్తా ఉంటది. అసలు వాడేం చేస్తున్నాడు అని. గట్స్ గాడేమో మొత్తం రచ్చ రచ్చ చేస్తా ఉంటాడు. ఆ చిన్న పిల్లలు మొత్తం ఏడుస్తా ఉంటారు వాళ్ళు. పక్కేమో ఒకసారి గట్స్‌ని పిలవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆడు పలకనే పలకడనమాట. అసలు ఎటువంటి ఉపయోగం లేదు. హి ఈస్ టోటల్లీ గాన్ అనేసి అనుకుంటారు. ఈ గ్యాప్‌లో జిల్ వాళ్ళ వెనకాల నుంచి మామీ అనుకుంటూ ఓ చిన్న పిల్లోడు వచ్చేస్తాడు. గట్స్ గాడు పిచ్చోల్లా నవ్వుకుంటూ అక్కడికి కూడా వచ్చేస్తాడనమాట. ఆ పిల్లోడిని కూడా నరికేస్తాడు. సడెన్‌గా జిల్‌ని కూడా అటాక్ చేయబోతాడు. కానీ ఒక్క సెకండ్ కాన్షియస్‌లోకి వచ్చేస్తాడు. వాడు ఆ చిన్న సెకండ్ లాగ్ చేయడం వల్ల ఆ పిల్లలందరూ వీడి మీదకి ఎక్కేస్తారనమాట. ఒక పక్క కాలిపోతా ఉంటాడు. ఇంకా వాడికి ఏం చేయాలో అర్థం కాదు. జిల్‌ని పట్టుకొని దూకేస్తాడు ఆ కొండ మీద నుంచి. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి జిల్‌ని చూపిస్తారు. తను స్లోగా కళ్ళు తెరుస్తది. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడి నోట్లో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. "నువ్వు చాలా బరువుగా ఉన్నావు లెగు" అనేసి అంటాడు. దాని తర్వాత "ఆ పురుగు నీతోనే ఉందా" అనేసి అడుగుతాడు. "ఆ! పక్కా" అనేసి ఇట్లా చూసుకుంటది. ఆడక్కడే ఉంటాడు. వాడికి ఫుల్ కళ్ళు తిరుగుతా ఉంటాయి. ఇంక గట్స్ అడుగుతాడు వాడు డస్ట్ నా మీద చల్లమని. "నేను ఈ రాళ్ళ మీద పడి చాలా డ్యామేజ్ తీసుకున్నాను. ఇప్పుడు కదలలేకపోతున్నాను" అనేసి అంటాడు. జిల్లేమో ఐయామ్ సారీ" అంటనే ఉంటది. "ఏదో ఒకటి ఫాస్ట్‌గా చెయ్యి" అనేసి అంటాడు గట్స్. దాంతో ఇంకా తను స్లోగా ఆర్మర్ తీస్తా ఉంటది. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు అడుగుతాడు, "సో ఈ పీకాఫ్ అంటే ఏంటని?" అప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్ది, "పీకాఫ్ ది ఔట్‌కాస్ట్" అని. అదొక ఫెయిరీ టేల్ అనమాట. ఆ చుట్టుపక్కలుండే చిన్న పిల్లలందరికీ తెలుసు అనేసి చెప్పిద్ది. దాని తర్వాత ఆ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుందిట్లా. ఎన్నో సంవత్సరాల క్రితము ఒక విలేజ్‌లో పీకాఫ్ అనే ఒక చిన్న పిల్లోడు ఉండేవాడు. వాడికి రెడ్ ఐస్ అండ్ పాయింటీ ఇయర్స్ ఉండేవి. వాళ్ళ పేరెంట్స్‌కి వాడంటే చాలా ఇష్టము. కానీ ఊర్లో ఉన్న పిల్లలందరూ పీకాఫ్ యొక్క కళ్ళని, ఆ చెవుల్ని చూసి వాడిని బుల్లి చేస్తూ ఉండేవాళ్ళు. వాడిని రెడ్ ఐడ్ పీకాఫ్ అని, పాయింటీ ఇయర్ పీకాఫ్ అని పిలిచేవాళ్ళు. దాంతో ఇంకా పీకాఫ్ అది తన సొంత ఇల్లు కాదని, వాళ్ళిద్దరూ తన సొంత పేరెంట్స్ కాదని రియలైజ్ అయితాడు. ఎందుకంటే పీకాఫ్ వాళ్ళ ఫాదర్‌కి గానీ, మదర్‌కి గానీ వాడికున్న క్వాలిటీస్ ఉండవు. అంతేకాదు ఆ ఊర్లో ఎవరికీ కూడా రెడ్ ఐస్ ఆర్ పాయింటీ ఇయర్స్ ఉండవు. దాంతో ఇంకా ఒకరోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా పీకాఫ్ ఇంటి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. తన నిజమైన పేరెంట్స్ ఎవరు అని కనుక్కోవడం కోసము ఎల్ఫ్స్ ఉండే ఫారెస్ట్ దగ్గరికెళ్తాడు. యాక్చువల్లీ అక్కడికి పెద్దోళ్ళు ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు అని చెప్తారు వాడికి. అయినా వాడు అక్కడికెళ్ళిపోతాడు. దాంతో వాడికి అక్కడున్న ఎల్ఫ్స్ అందరూ కనిపిస్తారు. ఈసారి వాళ్ళు చూడడానికి రెడ్ ఐస్ అండ్ పాయింటీ ఇయర్స్‌తో ఉంటారు. వాళ్ళందరిని చూసి పీకాఫ్ ఫుల్ హ్యాపీ అయితాడనమాట. కానీ ఆ ఎల్ఫ్స్ ఏమో "నువ్వు మాలో ఒక్కడివి కాదు. ఎందుకంటే గాల్లో ఎగరడానికి మాలాగా నీ దగ్గర వింగ్స్ లేవు కదా" అనేసి అంటారు. దాంతో ఇంకా పీకాఫ్ గాడు ఫుల్ కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే ఉన్న ఒక ఎల్ఫ్ ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితము ఒక హ్యూమన్ మ్యాన్ ఇంకా వుమెన్ బ్రింక్ ఆఫ్ డెత్‌లో ఉన్న వాళ్ళ బేబీని ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ మేము మా ఎల్ఫ్ లాని బ్రేక్ చేసి మా విలేజ్ నుంచి బయటకొచ్చాము ఈ ఫారెస్ట్ లోపలికి. అది కూడా కేవలం ఆ చిన్న పిల్లోడిని కాపాడడం కోసమే అనేసి చెప్తాడు. ఆ మ్యాన్ ఇంకా వుమెన్ ఎంతో డెస్పరేట్‌గా ప్లీడ్ చేశారు వాళ్ళ బేబీని కాపాడమని. దాంతో మా దగ్గరున్న మ్యాజికల్ పవర్స్‌తో ఆ బేబీని కాపాడగలిగాము.
కానీ ఇన్ ఎక్స్చేంజ్ ఆ బేబీకి ఫిజికల్గా హాఫ్ ఎల్ఫ్ రిజెంబ్లెన్స్ వచ్చింది అని చెప్తాడు. చూడ్డానికి ఎలా ఉన్నా కూడా ఆ మ్యాన్ ఇంకా ఉమెన్ చాలా సంతోషంతో ఏడవడం స్టార్ట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ బేబీ ఇంకా బతికే ఉంది కాబట్టి అనేసి చెప్తాడు. దాంతో ఈ విషయాలన్నీ విన్న పీకాఫ్ ఏడ్చుకుంటూ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ పీకాఫ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాడక్కడ చూసి టోటల్‌గా షాక్ అయిపోతాడు. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ పీకాఫ్ కేవలం ఆ ఫారెస్ట్‌లో కొన్ని నిమిషాలు గడిపినా కూడా ఈ విలేజ్‌లో ఒక 100 ఇయర్స్ పాస్ అయిపోతాయన్నమాట. దాంతో ఇంకా పీకాఫ్‌కి ఎటెళ్ళాలో అర్థం కాదు. ఒక పక్క ఆ మ్యాజికల్ ఫారెస్ట్, అక్కడికి ఎటువంటి మనిషి కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. ఒక పక్క ఈ విలేజ్ ఇదంతా ఖాళీగా ఉంది. 100 ఇయర్స్ పాస్ అయిపోయి ఉన్నాయి. దాంతో ఏం చేయాలో అర్థం గాక వాడు ఫుల్ ఏడుస్తూనే ఉంటాడనమాట. అలా ఏడ్చి, ఏడ్చి వాడి కళ్ళు ఇంకా రెడ్‌గా తయారవుతాయి. దాంతో ఆ స్టోరీ కట్ అయిపోతుంది. గట్స్ గాడు నాట్ మచ్ ఆఫ్ ఎ హ్యాపీ ఎండింగ్ అనేసి అనుకుంటాడు. ఈ జిల్ ఏమో రోజిన్‌కి ఆ స్టోరీ అంటే చాలా ఇష్టం అని చెప్పిద్ది. ఇన్‌ఫాక్ట్ తను నాతో ఒకసారి ఇలా చెప్పింది. ఐయామ్ జస్ట్ లైక్ పీకాఫ్ అని. అట్లా చెప్పంగానే మనకి ఆ మాన్స్టర్‌ని చూపిస్తారు. తన ఫారెస్ట్ పైన ఎగురుతా ఉంటది. దాంతో రెడ్ ఐడ్ పీకాఫ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి 'ది రీకలెక్టెడ్ గర్ల్'. మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ ఉంటుంది స్టోరీ. తను రోజిన్ గురించి చెప్తా ఉంటాదన్నమాట. యాక్చువల్లీ రోజిన్ నాకన్నా 4 ఇయర్స్ పెద్దది. అండ్ తను స్ట్రీట్‌కి అవతల వైపు ఉండేది. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు కాబట్టి నేను తననే ఒక బిగ్ సిస్ లాగా చూసేదాన్ని అనేసి చెప్పిద్ది జిల్. దాని తర్వాత ఇంకా రోజిన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రోజిన్ యాక్చువల్లీ కొంచెం స్ట్రేంజ్‌గా ఉండేది. తనెప్పుడూ అడవిలో ఆడుకుంటూ ఉండేది ఏదో అబ్బాయిలాగా. అండ్ అంతేకాదు చిన్న చిన్న బగ్స్, స్మాల్ స్మాల్ యానిమల్స్‌ని తీసుకొచ్చి నాకు చూపిచ్చేది. అంతేకాదు తన దగ్గర చాలా జంక్ ఉండేది. ది కైండ్ బాయ్స్ వుడ్ కన్సిడర్ ట్రెజర్. అండ్ వాటిలో ది ఆడెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ అన్ ఎగ్ షేప్డ్ స్టోన్ దాట్ లుక్డ్ లైక్ ఎ హ్యూమన్ ఫేస్. అండ్ ఆ రాయిని తను ఒక రివర్ బెడ్ దగ్గర కనిపెట్టిందంట. అండ్ అప్పటినుంచి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పింది. మేమలా ఆ ఫారెస్ట్‌లో ఆడుకుంటూ ఉండేవాళ్ళము. ఎప్పుడు తెల్లారిందో మాకసలు తెలిసేదే కాదు. అలా క్యాజువల్‌గా జరుగుతూ ఉండేది. అలా రాత్రి అయ్యే వరకు ఆడుకునే ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రాబబ్లీ రోజిన్ వాళ్ళ ఇంటికెళ్ళకుండా అవాయిడ్ చేసేది. అప్పుడు నేను చిన్న పిల్లని కాబట్టి నాకు అర్థం కాలేదు. కానీ రోజిన్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. అండ్ ఆ గొడవకి రీజన్ ఎవరో కాదు, రోజినే. తనకెప్పుడు తన చీక్స్ మీద, చేతుల మీద బ్రూజెస్ ఉండేవి. అట్ దోస్ టైమ్స్ షీ ఆల్వేస్ టెల్ మీ అనేసి చూపిస్తారు ఆ సీన్‌ని. అక్కడ ఆ రోజిన్ చెప్తా ఉంటది స్టోరీ. హే జిల్, యాక్చువల్లీ పీకాఫ్ యొక్క స్టోరీ అనేది టోటలీ రాంగ్. నిజానికి పీకాఫ్ ఒక ఎల్ఫే. అండ్ ఇప్పటికీ కూడా పీకాఫ్ ఆ ఫారెస్ట్‌లోనే తన మదర్ ఇంకా ఫాదర్‌తో హ్యాపీగా ఉన్నాడు. ఐ మీన్ ఆ పీకాఫ్ యొక్క రియల్ మదర్ ఇంకా ఫాదర్‌తో. అండ్ టు టెల్ ద ట్రూత్ ఐయామ్ జస్ట్ లైక్ పీకాఫ్. ఐ రియల్లీ బిలాంగ్ ఇన్ దేర్ ల్యాండ్ టూ అనేసి చెప్పిద్ది. దాంతో అలా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ జిల్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. బలవంతంగా చీర్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది అన్నట్టు చెప్పిద్ది. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్పిద్ది. యాక్చువల్లీ నేను పుట్టకముందు మా విలేజ్ ఒక పెద్ద కాన్‌ఫ్లిక్ట్‌లో ఇరుక్కుపోయింది. అండ్ ఆ వార్ సమయాల్లో విలేజర్స్ అందరూ ఆ పక్కనున్న ఫారెస్ట్‌లో రెఫ్యూజీగా ఉండేవాళ్ళు. కానీ అందరూ వుమెన్ తప్పించుకొని వెళ్ళలేకపోయారు. అండ్ అందులో రోజిన్ వాళ్ళ మదర్ కూడా ఒకళ్ళు. దానివల్లనే రోజిన్ తన ఫాదర్ యొక్క రిమార్క్స్‌ని వింటూ పెరగాల్సొచ్చింది. లైక్ ఈస్ థాట్ గర్ల్ రియల్లీ మై డాటర్ అని. సో ఈ చిన్న స్టోరీలో మీకు అర్థమయ్యే ఉంటది ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏంటని. దాంతో ఒక హెవీగా వర్షం పడే రోజు రాత్రి జిల్ వాళ్ళ ఇంటి బయటకి రోజిన్ వచ్చేసి, జిల్ దిస్ ఈజ్ గుడ్ బై, నేను వెళ్ళిపోతున్నా అనేసి చెప్పిద్ది. గుడ్ బైయా, ఎక్కడికెళ్ళిపోతున్నావు అని అడిగిద్ది జిల్. అప్పుడు రోజిన్ చెప్పిద్ది, ఇంకెక్కడికి వెళ్తాను, మిస్టీ వ్యాలీకి వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు ద ల్యాండ్ ఆఫ్ ది ఎల్వ్స్ అనేసి చెప్పిద్ది. ఫేర్‌వెల్ జిల్, నా ట్రెజర్‌ని నీకే వదిలేస్తున్నా అనేసి చెప్పిద్ది. తిను రోజిన్ అని అరుస్తూనే ఉంటది. కానీ తను వెళ్ళిపోతది ఫేర్‌వెల్ అని చెప్పి. దాని తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి ఫారెస్ట్‌ని, మౌంటైన్స్‌ని ఎన్నో రోజుల వరకు వెతుకుతూ ఉన్నారు రోజిన్ కోసం. కానీ వాళ్ళు రోజిన్‌ని కనిపెట్టలేకపోయారు. అండ్ ఎంతో విచిత్రంగా కొన్ని రోజుల తర్వాత రోజిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా కనిపించకుండా మాయమైపోయారు. అదేదో వాళ్ళు తనని ఫాలో అవుతూ వెళ్ళిపోయినట్టుగా. అండ్ నేను వాళ్ళ ఇంటికెళ్ళి చూసినప్పుడు నాకు ఆ ట్రెజర్ బాక్స్ అయితే కనిపించింది. కానీ నేను ఎప్పుడైతే ఆ డబ్బా చూసానో నాకు ఆ స్ట్రేంజ్ స్టోన్ అయితే కనిపించలేదు అనేసి చెప్పిద్ది. దాని తర్వాత కొన్ని రోజులకే
ఆ ఎల్స్ అన్నీ కలిసి విలేజ్‌ని అటాక్ చేయడం స్టార్ట్ చేసినాయి. అంత యంగ్‌గా ఉన్నప్పుడు నాకసలేం అర్థం కాలేదు గానీ, ఇప్పుడు నాకు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. అసలు రోజిన్ ఎలా ఫీల్ అయిందో అనేసి చెప్పిద్ది. అప్పుడు గట్ సైడ్ పాకెట్‌లో ఉన్న పక్కగాడొచ్చి, హే! రోజిన్ దగ్గరున్న ఆ స్ట్రేంజ్ స్టోన్ చూడ్డానికి ఇలానే ఉందా అనేసి బిహెలిత్‌ని చూపిస్తుంది. అప్పుడు జిల్ షాక్ అనమాట. ఇదేంటి సేమ్ చూడ్డానికి ఆ స్టోన్‌లానే ఉంది అనేసి అడిగిద్ది. అప్పుడు పక్కగాడు నవ్వుకుంటాడనమాట. ఇది కూడా ఒక ఫ్రీలోడర్ నా ప్లేస్‌లోనే బతుకుతుంది అని. తర్వాత గట్స్ గాడు ఇట్లా చూపిస్తాడు. ఇదొక మ్యాజిక్ స్టోన్ అని. "ఎ మ్యాజిక్ స్టోన్ దట్ సమన్స్ ఏంజెల్స్ హూ గ్రాంట్ పవర్ టు వీక్ లిటిల్ హ్యూమన్స్" అనేసి చెప్తాడు. జిల్లేమో ఏంజెల్సా అనేసి అనుకుంటది. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు. ప్రాబబ్లీ వాళ్ళు డీమన్స్ ఏమో బట్ సంథింగ్ లైక్ దట్ అనేసి చెప్తాడు. నాకు కూడా దీన్ని ఎలా వాడాలో తెలియడం లేదు. కానీ మీ ఫ్రెండ్ దీన్ని వాడేసింది అండ్ లాస్ట్‌కి ఆ సూడో ఎల్ఫ్ ఫార్మ్‌నయితే పొందింది. ఇన్ ఎక్స్‌చేంజ్ ఫర్ సంథింగ్ అనేసి చెప్తాడు. సంథింగ్ అనేసి అడిగిద్ది. అప్పుడు గట్స్ గాడు చెప్తాడిట్లా. ఫన్నీ దట్ యూ మెన్షన్డ్ ఫెయిరీ టేల్స్. ఇది కూడా ఆ పీకాఫ్ ఫెయిరీ టేల్ లాంటిదే. నీకలాంటి ఒక పవర్ కావాలంటే నీ దగ్గర ఒక కొలాటరల్ అయితే ఉండాలి. దే రిక్వైర్ అ సాక్రిఫైస్. నీ పవర్‌కి ఎక్స్‌చేంజ్‌గా నీకెంతో ఇంపార్టెంట్ అయిన దాన్ని వాళ్ళడుగుతారు అనేసి చెప్తాడు. ఒక పక్కగాడు ఆపుతా ఉంటాడనమాట గట్స్ ఒద్దు అని. కానీ వీడు చెప్పేస్తాడు. నువ్వు చెప్పిన దాని ప్రకారము కొన్ని రోజుల తర్వాత తన పేరెంట్స్ మాయమైపోయారు గదా! రోజీనే వాళ్ళని ఆఫర్ చేసింది. తన సొంత విష్‌ని గ్రాంట్ చేసుకోవడం కోసం తన పేరెంట్స్ లైఫ్స్‌ని సాక్రిఫైస్‌గా ఇచ్చేసింది అని చెప్తాడు. ఆ జిల్లేమో షాక్ ఇంకా టోటల్‌గా. ఇంకా గట్స్ గాడు లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. లెట్స్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్. ఇదేమీ చిన్న పిల్లల ఫెయిరీ టేల్ గాదు ఆ పీకాఫ్ లాగా. ఇది ఒక గ్రూసమ్ గ్రోన్ అప్ ఫెయిరీ టేల్ అండ్ ఇంతకు మించి నీ తల ఇందులో దూరుద్దామని ట్రై చేస్తే ప్రాబబ్లీ నువ్వు చస్తావేమో. అండ్ నెక్స్ట్ టైమ్ ఐఎమ్ నాట్ స్టాపింగ్ మై సార్డ్ అనేసి ఇట్లా పెడతాడు సార్డ్. ఆ జిల్లేమో అసలు మాట్లాడదు. సైలెంట్‌గా ఉంటది. ఇంకా గట్స్ గాడు ఫుల్ ఎళ్తూనే ఉంటాడు. ఇదేమీ ఒక లూజర్ ఫాదర్ అండ్ ఒక పవర్‌లెస్ మదర్ నుంచి పారిపోయిన చిన్న పిల్ల వాండర్ అయ్యే ప్లేస్ అయితే కాదు. నువ్వొక న్యూసెన్స్ అనేసి అంటాడు. పక్కగాడేమో నువ్వు కొంచెం ఎక్స్‌ట్రా మాట్లాడుతున్నట్టున్నావు అనేసి అంటాడు. జిల్లుకి కోపమొచ్చి ఇట్లా కొట్టబోతది. కానీ గట్స్ పట్టేసుకుంటాడు. కిడ్స్ హావ్ దేర్ ఓన్ ఫెయిరీ టేల్స్ అనేసి ఇట్లా తోసేస్తాడు. ఒకవేళ నీకు ఎస్కేప్ అవ్వాలి అని అనిపిస్తే స్టిక్ టు పీకాఫ్ అనేసి చెప్తాడు. దాని తర్వాత ఇంకా గట్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఎనక నుంచి పక్కొచ్చి కొడతా ఉంటాడనమాట గట్స్‌ని. "అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్న పిల్లలతో అట్లా మాట్లాడొచ్చా? దిస్ ఈజ్ చైల్డ్ అబ్యూస్. ఐల్ సూ యూ" అనేసి తిడతా ఉంటాడు. గట్స్ గాడేమో రాళ్ళతో ఏదో చేస్తా ఉంటాడు. తర్వాత సడెన్‌గా పక్కగాడిని పట్టుకొని ఆ రాళ్ళ మధ్య లోపల ట్రాప్ చేసేస్తాడు. ఇంగ పక్కగాడు అక్కడ ట్రాప్ అయిపోతాడు. గట్స్ వదిలేసి వెళ్ళిపోతాడు. ఒక పక్క జిల్లేమో ఏడుస్తా ఉంటది. ఇంకా పక్కగాడు ఓదార్చడానికి ట్రై చేస్తాడు. "హే జిల్, వాడేం చెప్పాడో అసలు వినకు. మనం కిడ్స్‌ని ఎలా బ్లేమ్ చేస్తాం చెప్పు? అసలు నువ్వు రోజీన్ చేసిన దానిలో ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ మనం బ్లేమ్ చేయాలంటే అది చేయాల్సింది కేవలం సొసైటీని. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ యూ ఆర్ రోజీన్ జిల్" అనేసి చెప్తాడు. ఒక పక్క తనేమో ఏడుస్తా ఉంటది. ఇది చాలా ఎంబారసింగ్‌గా ఉంది అండ్ ఫ్రస్ట్రేటింగ్ అనేసి అనుకుంటది. బై ద వే జిల్, నేనిక్కడ ఇరుక్కుపోయాను, కొంచెం బయటకు తీస్తావా అని అడుగుతా ఉంటది పక్. ఈ గ్యాప్‌లో పైనుంచి తనొచ్చేస్తుంది ఆ మాన్‌స్టర్. సడెన్‌గా జిల్ ముందుకొచ్చి ప్రత్యక్షమవుతుంది. తనట్లా కిందకి రాంగానే పక్కగాడు ఎక్కడికో ఎళ్లి పడతాడు. జిల్లేమో కొంచెం భయపడుతూనే "రోజీన్ నువ్వేనా" అని అంటా ఉంటది. ఫుల్లు షేక్ అయితా ఉంటది. ఆ మాన్‌స్టర్ ఏమో దగ్గరకొచ్చేస్తా ఉంటది. ఇంకా దగ్గరికి రాంగానే కళ్ళు మూసేసుకుంటది. దెబ్బకి ఆ మాన్‌స్టర్ జిల్ నెత్తి మీద ఏదో పెట్టిద్ది. కళ్ళు తెరిచి చూస్తే ఆ పైన ఒక ఫ్రాగ్ ఉంటదనమాట. అది చూసి ఆ మాన్‌స్టర్ దాని చుట్టుపక్కలున్న ఎల్ఫ్స్ అన్నీ నవ్వుకుంటా ఉంటాయి. జిల్ అడిగిద్ది "రోజీన్ నువ్వేనా" అని. దాంతో ఇంకా ఆ మాన్‌స్టర్ జిల్‌ని పట్టేసుకొని కిస్ పెట్టిద్ది. "చాలా సంవత్సరాలయింది జిల్" అనేసి అంటుంది. ఇంకా జిల్ రియలైజ్ అయ్యిద్ది. "హే రోజీన్, ఇది నువ్వే కదా" అనేసి అంటది. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు 'ది వరల్డ్ ఆఫ్ వింగ్డ్ థింగ్స్'. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి గట్స్‌నే చూపిస్తారు. వాడికి మళ్ళీ లీక్ అయితా ఉంటది బ్లడ్ ఆ బ్రాండ్ నుంచి. కట్ చేస్తే మళ్ళీ మనకి ఆ మాన్‌స్టర్‌ని, జిల్‌ని చూపిస్తారు. ఆ మాన్‌స్టర్ స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అయితా ఉంటదనమాట. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. అక్కడ తను టోటల్‌గా రోజీన్ లాగా మారిపోతుంది. ఒక పక్కగాడు చూస్తా ఉంటాడు. సో, అది రోజీనే అనేసి అనుకుంటాడు. ఇంకా ఆ రోజీన్ ఇట్లా అంటది. "చూడు జిల్, నువ్వెంత పెరిగిపోయావో, ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ నా అంత పొడవైపోయావు" అనేసి నవ్వుతుంది. ఇంకా ఈ జిల్ ఏమో కొంచెం భయపడుతూనే ఉంటది. "హే రోజీన్, అది నువ్వేనా? కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు" అని అడిగిద్ది. ఇంకా ఆ రోజీన్ ఏమో "అవును నేనే, ఇదిగో చూడు" అనేసి మొత్తం ఇట్లా తిరిగిద్దనమాట. నీకెప్పుడూ చెప్తూ ఉండేదాన్ని గదా! ఇదే నా నిజ స్వరూపము. యప్, నేనే
ది క్వీన్ ఆఫ్ ది ఎల్వ్స్ అనేసి చెప్పిద్ది. కానీ జిల్లేమో ఒకసారి గట్స్ గాడి మాటలు గుర్తు తెచ్చుకుంటా ఉంటది. రోజీన్ తన సొంత పేరెంట్స్‌నే తన విష్ కోసం సాక్రిఫైస్ చేసింది అని. కానీ ఈ రోజీనేమో ఇట్లా చెప్పిద్ది, "ఓహ్! జిల్, ఇదంతా అప్పట్లానే నాకనిపిస్తుంది. నేనిప్పుడు నీకొక ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. టు అవర్ ల్యాండ్ ఆఫ్ ది ఎల్వ్స్, ది మిస్టీ వ్యాలీ" అనేసి అంటుంది. జిల్లేమో ఇంకా భయపడుతూనే ఉంటదనమాట. మిస్టీ వ్యాలీకా? నేనా అని. అప్పుడు రోజీన్ అడిగిద్ది, తను అలౌడ్ కదా అని. ఆ ఎల్వ్స్ అందరూ అవును, అవును, అవును అంటారు. జిల్ ఇంకా వెయిట్ ఎ మినిట్ అని అంటనే ఉంటది. ఈ రోజునేమో ఏం పర్లేదు, నువ్వు కంగారు పడకు అనేసి ఇట్లా పట్టుకుంటది. అది చాలా మంచి ప్లేస్. నువ్వు నేను అక్కడ ఎంతో ఆడుకోవచ్చు. సూర్యాస్తమయం అయ్యే వరకు మనం ఆడుకుంటూనే ఉందాము అనేసి అంటుంది. ఏం పర్లేదు, భయపడకు, నేను నిన్ను కింద పడేయను అనేసి ఇట్లా ఎగురుకుంటూ తీసుకుపోతా ఉంటది. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు అక్కడికి వచ్చేస్తా ఉంటాడనమాట. ఫుల్ స్పీడ్‌తో పరిగెట్టుకుంటూ వస్తాడు. వచ్చి ఒక్కటేసారి ఇట్లా కట్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ ఆ రోజీన స్ప్లిట్ సెకండ్‌లో పక్కకు తప్పుకుంటది. తనెంత ఫాస్ట్‌గా మూవ్ అయినా గూడా తన వింగ్ టిప్ కట్ అయిపోతుంది. దాంతో ఇంకా ఆ నొప్పికి గట్టిగా అరుస్తుంది తను. ఇంకా కోపంలో మళ్ళీ తన ఒరిజినల్ ఫార్మ్‌కైతే వచ్చేస్తుంది. ఆ ఒరిజినల్ ఫార్మ్ చూసి జిల్ ఫుల్ భయపడిపోతది. దాంతో ఇంకా ఆ రోజీన్ గూడా కొంచెం మొహమాట పడతది. అరే! ఇప్పుడేం జేయాలి అని అనుకుంటది. ఇంక పైకి చూసి అక్కడున్న ఎల్వ్స్ అన్నిటికి కమాండ్ ఇస్తదనమాట. దాంతో ఎల్వ్స్ అందరూ మళ్ళీ మాన్స్టర్స్ లాగా మారిపోతారు. ఇంకా కిందకి చూస్తే గట్స్ గాడు రెడీగా ఉంటాడు. కానీ అక్కడ ఎగురుతున్న జిల్లేమో "స్టాప్ ఇట్. ప్లీజ్ స్టాప్ ఇట్ రోజీన్" అనేసి అడుగుతది. ఇంకా జిల్ ఫేస్ చూసి తనకింకా మళ్ళీ ఫైట్ చేయాలి అని అనిపియదు. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారాళ్ళు. ఆ చిన్న చిన్న ఎల్వ్స్ కూడా వెళ్ళిపోతాయి. పక్కగాడు గూడా "హే జిల్" అనేసి అరుస్తాడు. కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. లాస్ట్‌కి పక్కగాడు గట్స్ దగ్గరకొచ్చి ఇట్లా అడుగుతాడు, "హే గట్స్, చూస్తుంటే నువ్వు జిల్‌ని కూడా చంపడానికి సిద్ధపడినట్టున్నావు అని. నువ్వు తనని గూడా చంపేద్దాం అనుకున్నావా?" అనేసి అడుగుతాడు. గట్స్ గాడేమో ఫుల్ రెక్లెస్‌గా చెప్తాడు. "సో వాట్ ఇఫ్ ఐ డిడ్" అని. ఇంగ పక్కకు ఫుల్ కోపమొచ్చి కొట్టేస్తాడనమాట గట్స్‌ని. గట్స్ గాడింక కింద పడతాడు. పక్కకి ఫుల్ ఏడుపొస్తదింకా. "నాకు ముందు నుంచే తెలుసు నువ్వొక పెద్ద రాటెన్ క్రీప్ అని. కానీ నువ్వు ఇంత దిగజారుతావని నేననుకోలేదు. నువ్వొక ఇన్‌హ్యూమన్ స్కమ్‌బ్యాగ్, డర్టీ రాటెన్ బాస్టర్డ్. ఇప్పటినుంచి నేను నిన్ను చూసిన ప్రతిసారి నిన్ను నేను బాస్టర్డ్ స్వార్డ్స్‌మన్ అనే పిలుస్తాను. సో ఎనీవే, థాట్ బీయింగ్ సెడ్, యూ డిస్గస్ట్ మీ. నువ్వు చస్తే బావుండు. గుడ్ బై బాస్టర్డ్ స్వార్డ్స్‌మన్" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్స్ గాడు బాస్టర్డ్ స్వార్డ్స్‌మనా అనేసి పైకి చూస్తాడు. తర్వాత ఇటు పక్కకు చూస్తే అక్కడ తన కట్ అయిపోయిన వింగ్స్ ఉంటాయి. వాడు గూడా ఆ వింగ్స్‌ని చూసి ఇట్లా అనుకుంటాడు, డిడ్ ఐ హోల్డ్ బ్యాక్ సమ్‌హౌ అని. లేదు లేదు, అంత సీన్ లేదు అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మనకి ఈ ఎల్ఫ్‌ని మళ్ళీ ఆ జిల్‌ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఇంకా ఆ గాల్లో ఎగురుతూనే ఉంటారు. ఆ జిల్లేమో భయపడతా ఉంటది. కానీ రోజీనేమో, "నువ్వు కంగారు పడకు. అసలు ఎట్టి పరిస్థితిలో నేను నిన్ను వదలను. ఇట్లాంటి ఒక వ్యూని ఏ హ్యూమన్ కూడా చూసుండరు. కేవలం వింగ్స్ ఉన్న ఎల్వ్స్ మాత్రమే ఈ వరల్డ్‌ని ఇలా చూడగలవు" అనేసి చూపిస్తది. ఆ జిల్ అదంతా చూసి ఇంక్రెడిబుల్, ది ఫారెస్ట్, ది రివర్ సో ఫార్ అవే. ఈ ఆకాశం చాలా పెద్దగా ఉంది. చాలా అందంగా ఉంది అనేసి చూస్తా ఉంటది. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ విలేజ్ ఉంటది. అసలు మా విలేజ్ చాలా చిన్నగా ఉంది. నేనింకా దాన్ని చూడలేకపోతున్నా అనేసి అనుకుంటది. ఇన్ థాట్ టైనీ ప్లేస్ ఐ బికేమ్ ఫ్రైటెండ్ అండ్ స్మాల్ అనేసి అనుకుంటది. దాని తర్వాత ఆ రోజీన్ ఇట్లా చెప్పిద్ది, "నీకెంత కావాలంటే అంత నువ్వు ఎగరొచ్చు జిల్. కానీ దానికోసం నువ్వు కూడా మాలో ఒక దానిలాగా మారాలి" అనేసి అంటుంది. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ పేరు గార్డియన్స్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనకి కంటిన్యూషన్ చూపిస్తారు. జిల్‌కి కొంచెం భయమేస్తది. నేను ఎల్ఫ్‌గానా, కానీ నేను అలా మారలేను అనేసి చెప్పిద్ది. ఆ రోజీనేమో కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తదనమాట. ఎందుకు కాదు, వై నాట్ అని. ఆ విషయం పక్కన పెట్టు. ఇంతకీ ఆ బ్లాక్ స్వార్డ్స్‌మన్ ఎవరు? వాడంటే నీకిష్టమా అనేసి అడిగిద్ది. జిల్లేమో లేదు, అటువంటిదేమీ లేదు అని చెప్పిద్ది. అండ్ లోపల ఇట్లా అనుకుంటది, ఇంకా నాకు తన గురించి ఏం తెలీదు అని. అండ్ అప్పుడు ఆ రోజీన్ ఇట్లా అంటుందనమాట, చూస్తుంటే అతను మిస్టీ వ్యాలీకి వచ్చేటట్టున్నాడు. ఐ వండర్ ఇఫ్ హీల్ మేక్ ఇట్ దేర్. ది వ్యాలీ ఈస్ గార్డెడ్ బై సమ్ డిపెండబుల్ గ్రోన్ అప్స్ అని చెప్పిద్ది. జిల్‌కి డౌట్ వచ్చిద్ది, గ్రోన్ అప్సా అని. ఇంకా రోజీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఆ గ్రోన్ అప్స్ ఎప్పటికీ చిల్డ్రన్‌ని హర్ట్ చేయరు. అండ్ వాళ్ళ ప్రాణాల్నే అడ్డుపెట్టి మనల్ని కాపాడతారు. వాళ్ళే నిజమైన గ్రోన్ అప్స్. దే ఆర్ ప్రొటెక్టర్స్ ఆఫ్ చిల్డ్రన్, ది ఫారెస్ట్ గార్డియన్స్ అనేసి చెప్పిద్ది. దాని తర్వాత మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడు అలా నడుచుకుంటూ ఆ వ్యాలీలో పోతా ఉంటాడు. గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు, ఎక్కడ చూసినా మిస్టే ఉందని. అండ్ వాడి మెడ మీద ఉన్న బ్రాండ్ నుంచి మళ్ళీ బ్లడ్ వస్తా ఉంటది. ప్రాబబ్లీ నేను దగ్గరకొచ్చేసానేమో అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్‌లో వాడికొక బాల్ లాంటిది కనిపిస్తది.
ఏంట్రా ఈ బాల్ అనేసి జాగ్రత్తగా గమనిస్తాడు. అప్పుడు వాడికి కనిపిస్తదనమాట. అదంతా ఒక బాడీస్ శవాల కుప్ప. అందులో నుంచి ఎవడో బయటకొస్తాడు స్లోగా. ఇంతకీ ఆడెవడో గాదు, స్టార్టింగ్ జిల్‌ని కిడ్నాప్ చేస్తారు గదా! వాళ్ళలో ఒకడు. ఆడు ఇంకా పిచ్చ ఈవిల్‌గా నవ్వుతాడనమాట. వి మీట్ అగైన్ అనేసి అంటాడు. వాడు రాంగానే వాడితో పాటు వాళ్ళ టీమ్ మెంబర్స్ గూడా వచ్చేస్తారనమాట. అప్పుడే మర్చిపోయావా? మేం గుర్తులేమా? అనేసి అడుగుతారాళ్ళు. నువ్విక్కడి నుంచి వెళ్ళలేవు. చిల్డ్రన్‌ని హర్ట్ చేసే వాళ్ళకి ఇక్కడి నుంచి ఎంట్రీ లేదు అనేసి చెప్తారు. గట్స్ గాడేమో నవ్వుకుంటాడింకా. ఫ్రమ్ బ్యాండిట్స్ టు బేబీ సిట్టర్స్ అని. అండ్ చూస్తుంటే మనుషుల నుంచి ఇంకేదోలా మారిపోయారు అని అనుకుంటాడు. కట్ చేస్తే ఆళ్ళు ఉరుక్కుంటూ వచ్చేస్తారనమాట గట్స్ మీదకి. వీడేమో ఫాస్ట్‌గా వాడి చేతిలో ఉన్న డాగర్స్ విసిరేస్తాడు. వాళ్ళకెంత డ్యామేజ్ అయినా కూడా వాళ్ళు పిచ్చోలాగా వస్తూనే ఉంటారు. ఏదో జాంబీస్ లాగా. ఇంకా దెబ్బకి గట్స్ గాడు వాడు ఆటోమేటిక్ క్రాస్ బోన్ తీస్తాడు. అది తీసి దాంతో షూట్ చేస్తూనే ఉంటాడు ఒక్కొక్కల్ని. చచ్చార్రా అనుకునే లోపు వెనకాల నుంచి ఎవడో ఒక స్కార్పియన్ ఫామ్ లోపలొచ్చేసి అటాక్ చేస్తాడు. ఇంతకీ ఆడెవడో గాదు, ఇందాకొచ్చినోడే. సో, బేసిక్‌గా వాళ్ళే ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారనమాట. ఇట్లా ఇన్సెక్ట్స్ లాగా. ఇప్పటిదాకా గట్స్ గాడు అటాక్ చేసినోళ్ళే మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారు. మొత్తం మాన్స్టర్స్ లాగా తయారవుతారు. ఒకడు సెంటిపీడ్‌లా ఉంటాడు. ఒకడు కాక్రోచ్‌లా ఉంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మ్‌లో వచ్చేసి అటాక్ చేస్తా ఉంటారు. గట్స్ గాడు ఇంకా సార్డ్ బయటకు తీసి నరుకుతూనే ఉంటాడు. అలా అందరిని చంపేస్తా పోతా ఉంటాడు. లాస్ట్‌కి ఒక పెద్దోడుంటాడు గదా! ముసలోడు. వాడొక పెద్ద బీటిల్ ఫార్మ్‌ని తీసుకుంటాడు. అలా బీటిల్‌లా మారి అటాక్ చేయడానికొస్తాడు. స్పీడ్‌గా వచ్చేసి చెట్టు దగ్గర పిన్ చేస్తాడనమాట గట్స్‌ని. కానీ గట్స్ గాడు కింద నుంచి వాడి స్వార్డ్‌ని లేపి చంపేస్తాడు. సగం కట్ అయిపోయినా కూడా ఆ బీటిల్ ఇంకా స్పృహలోనే ఉంటదనమాట. గట్స్ గాడిని ఇంకా గట్టిగా కరుస్తదది. వీడింకా డెస్పరేట్ సిట్యుయేషన్‌లో మొత్తం క్రాస్ బోని అన్నిటిని యూజ్ చేసేస్తాడు. కానీ ఈ గ్యాప్‌లో ఆ చెట్టు పైనుంచి వేరే డీమన్ వచ్చేస్తా ఉంటది స్లోగా. ఒక పక్క ఈ బీటిలేమో వదలనే వదలదు. లాస్ట్‌కి ఇంకా గట్స్ గాడు వాడి ఫుల్ పవర్‌ని యూజ్ చేసి ఒక 360 స్లైస్ కొడతాడు. లాస్ట్‌కి సేఫ్‌గా ల్యాండ్ అయితాడు. ఇంతకీ ఏంట్రా అని చూస్తే ఆ ఫారెస్ట్ మొత్తం అవే డీమన్స్ ఉంటాయన్నమాట. దాంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ పేరు గార్డియన్స్ చాప్టర్ 2. ఈ చాప్టర్‌లో మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. అక్కడ అన్ని ఇన్సెక్ట్స్, గ్రాస్ హాపర్స్ కైండ్ ఆఫ్ మాన్స్టర్స్ ఉంటాయి. "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. యూ హూ వుడ్ హర్ట్ ది చిల్డ్రన్ యూ కాంట్ పాస్" అనేసి అంటా ఉంటాయి. ఒక పక్క గట్స్ గాడేమో ఫుల్ ఇంకా బ్యాటిల్‌కి ప్రిపేర్ అయితా ఉంటాడు. వాడు లోడ్ చేస్తా ఉంటాడు. "నేనేమి కామెడీ చేయడం లేదు. నేనిక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టను. అసలు మిమ్మల్ని దాటి వెళ్ళేదే లేదు. మీలో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. ఎవ్రీ లాస్ట్ వన్ ఆఫ్ యూ ఈస్ డెడ్" అనేసి అంటాడు. దాంతో మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. ఇంకా ఇన్సెక్ట్స్, డీమన్స్ అన్నీ వచ్చి అటాక్ చేస్తా ఉంటాయి. గట్స్ గాడు కూడా ఫైట్ చేస్తా ఉంటాడు. అలా ఫైట్ చేసి వాడి క్రాస్ బోలో ఉన్న బుల్లెట్స్ అన్నీ అయిపోతాయి. బుల్లెట్స్ ఇన్ ద సెన్స్ యారోస్ అనమాట. దాని తర్వాత ఇంక సార్డ్ తీస్తాడు. సార్డ్‌తో అటాక్ చేస్తా ఉంటాడు. ఇంకా వాడట్లా చంపుతా పోతా ఉంటాడు. సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి పక్‌ని చూపిస్తారు. వాడలా గాల్లో ఎగురుతూ గట్స్‌ని తిట్టుకుంటా ఉంటాడనమాట. వాడింకా గట్స్ మీద కోపంగానే ఉంటాడు. అసలు గట్స్‌కి కొంచెం కూడా హ్యుమానిటీ లేదు అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్‌లో వాడికొక కాకి కనిపిస్తది. దాని మీద కూర్చొని ఉంటాడు. అలా కాసేపు ఆ కాకితో ముచ్చట్లేస్తా ఉంటాడు. కొన్ని హ్యుమానిటీ జోక్స్ ఏస్తాడు. తర్వాత అసలయినా ఇంత క్రూయల్‌గా తయారవ్వడానికి గట్స్‌కి, ఆ గాడ్ అండ్ మెంబర్స్‌కి మధ్యలో ఏం జరిగింది? సంథింగ్ ఇన్‌క్రెడిబుల్ మస్ట్ హ్యాపెన్. బట్ వాట్? అనేసి ఆలోచిస్తా ఉంటాడు. ఆ హ్యూమన్స్ హోల్ లైఫ్ స్టెయిన్డ్ విత్ నథింగ్ బట్ రేజ్. నౌ వాట్ వుడ్ డూ థాట్? అనేసి ఆలోచిస్తా ఉంటాడు. ఏదైతే అదయింది. దాని సంగతి మర్చిపోతే ఇప్పుడు వాడికి నాకు సంబంధం లేదు అనేసి అనుకుంటాడు. అలా ఏదో ఆలోచిస్తూ ఆ కాకికున్న ఫెదర్స్ అన్ని పీకేస్తా ఉంటాడు. ఆ కాకి కోపమొచ్చి పొడిచేసి కింద పడేస్తది. పక్కగాడు అట్లా కింద పడి చూస్తాడు లాస్ట్‌కి. ఇంతకీ వాడు ఆ మిస్టీ వ్యాలీ దాకా వచ్చేస్తాడు. అరే! ఇదే మిస్టీ వ్యాలీ గదా! అని రియలైజ్ అయితాడు. కానీ ఒక్క సెకండ్ ఇక్కడే ఎక్కడో జిల్లుండాలి కదా! ఓకే. అయితే ఇదే మంచి ఛాన్స్. నేను లోపలికెళ్తున్నాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు జిల్. నేనిప్పుడే వస్తున్నా అనేసి ఇట్లా లోపలికెళ్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ గట్స్‌ని చూపిస్తారు. వాడింకా అక్కడ మాన్స్టర్స్‌ని చిత్తు చేసేస్తాడు. అక్కడున్న ప్రతి ఒక్క డీమన్‌ని నరుకుతా పోతాడు. ఇంకంతా అయిపోయిందిరా అనుకునే గ్యాప్‌లో ఎవరో ఇద్దరు మనుషులొస్తారక్కడికి. ఐ మీన్ కొంచెం మనుషుల్లా కనిపించే వాళ్ళొస్తారు. వాళ్ళు గట్స్ ముందుకొచ్చి, "అసలు మేము ఎక్స్‌పెక్టే చేయలేదు. వీళ్ళందరినీ నువ్వు ఒంటరిగా ఓడిస్తావని. అసలు నువ్వు నిజంగానే మనిషివా?" అనేసి అడుగుతారు. వాళ్ళిద్దరూ కొంచెం మనుషుల్లానే ఉంటారు. ఒకడు బక్కగా ఉంటాడు. ఒకడు బండగా ఉంటాడు. వాళ్ళట్లా మాట్లాడుతూనే స్లోగా డీమన్స్‌లాగా మారిపోతా ఉంటారు. మీరేం చెప్పినా నేను పట్టించుకోను అనేసి గట్స్ గాడు స్మైల్ ఇస్తాడు. వాళ్ళింక ఫైనల్ ఫార్మ్‌కొచ్చేస్తారు. ఒకడేమో బీటిల్‌లాగా తయారవుతాడు. ఇంకొకడు మ్యాంటిస్ లాగా తయారవుతాడు. గట్స్ ఇంకా రెడీ అయ్యే గ్యాప్‌లోనే ఆ మ్యాంటిస్ స్పీడ్‌గా వచ్చేస్తది. స్ప్లిట్ సెకండ్‌లో వచ్చి పంచేసిస్తది. ఆ అటాక్ నుంచి తప్పించుకునే గ్యాప్‌లో పక్క నుంచి బీటిల్ వచ్చేస్తది. బేసిక్‌గా ఆళ్ళిద్దరు కలిసి ఓవర్ పవర్ చేసేస్తారు గట్స్‌ని.
గట్స్ గాని గాల్లో ఎగరేస్తది ఆ బీటిల్. దాంతో ఇంకా గార్డియన్స్ చాప్టర్ 2 కూడా ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి పర్సూవర్స్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి విలేజర్స్ కనిపిస్తారు. వాళ్ళు ఆ చిన్న చిన్న పిల్లల బాడీస్ అన్నిటిని పూడ్చేస్తా ఉంటారు. ఆ పూడ్చడంలో సెరిమనీలో భాగంగా ఒక ప్రీస్ట్ వచ్చి ప్రే చేస్తాడనమాట. అక్కడున్న పేరెంట్స్ అందరూ ఏడుస్తా ఉంటారు. ప్రాబబ్లీ మన సన్ అందులో ఒకడేమో అని. ఒక పక్క జిల్ వాళ్ళ ఫాదర్ ఏమో తాగుతా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఆ ఫారెస్ట్‌లో నుంచి అట్లా ఒక ట్రూప్ వస్తా ఉంటది. ఆ విలేజర్స్ అందరూ కొంచెం భయపడతారు. ఏంటి ఇక్కడికి ఆర్మీ వస్తుంది, కొంపదీసి ఇంకో వార్ వస్తుందా అని. అందరూ ఫారెస్ట్‌లోకి పరిగెట్టండి అనేసి విలేజర్స్ ఇట్లా పోతా ఉంటారు. కానీ అక్కడున్న ఒక పెద్దాయన కంగారు పడకండి. అసలు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనము అసలు వీళ్ళని ఇలాంటి ప్లేస్‌లో ఎందుకు చూస్తున్నామో నాకు అర్థం కావట్లేదు అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మళ్ళీ మనకి ఆ హోలీ చైన్ నైట్సే కనిపిస్తారు. అదే ఆ అమ్మాయి ఉంటది కదా లీడర్ వాళ్ళ ట్రూప్ అన్నమాట. నెక్స్ట్ ప్యానెల్‌లో వాళ్ళింకొచ్చేస్తారు. ఆ విలేజ్ ఎల్డర్ దగ్గరకొస్తారు. ఆ అమ్మాయి ఆ ఎల్డర్ దగ్గరకొచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. కానీ ఈ విలేజ్‌లో ప్రీస్ట్ ఎవరు అనేసి అడిగిద్ది. ఆ ముసలోడు చెప్తాడు. నేనే మై నేమ్ ఈస్ హాబ్స్ అని. అప్పుడు ఆ అమ్మాయి ఇంట్రొడ్యూస్ చేసుకుంటది ఇట్లా. మేమిక్కడికి ఒక మిషన్ కొరకొచ్చాము. మమ్మల్ని హోలీ సీ పంపారు అని చెప్పిద్ది. ఐ యామ్ ఫర్నీస్ లీడర్ ఆఫ్ ది హోలీ ఐరన్ చైన్ నైట్స్ అనేసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటది. తను మిషన్ అని నోట్ చేసినప్పుడు మిరాకిల్ రికగ్నిషన్ అనేదో చెప్పిద్ది. దాంతో ఆ ప్రీస్ట్ గాడు కూడా అడుగుతాడు. మిరాకిల్ రికగ్నిషనా? అసలు ఇలాంటి ఒక రిమోట్ ప్లేస్‌లో అలాంటి విషయం ఎందుకు అనేసి అడుగుతాడు. ఇంకా ఆ అమ్మాయి ఇట్లా అంటది. ఎక్స్‌క్యూజ్ మీ ఇంతకీ ఇదేంటి అని. కానీ ఆ ముసలోడు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయడు ఆ పిల్లల గురించి. దయచేసి మనము విలేజ్ చాపెల్‌లో మాట్లాడుకుందాము. నేను మీకు ఎటువంటి హాస్పిటాలిటీని చూపించలేను కానీ ఇక్కడేం మాట్లాడలేను అనేసి అంటాడు. దాని తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఆల్ ఫోర్సెస్ బ్రీఫ్‌లీ రెస్ట్. ఈ బరియల్‌కి షిఫ్ట్స్ ద్వారా ఒక్కొక్కళ్ళు అసిస్ట్ చేయండి. అజాన్ ఇంకా సర్పికో నాతో రండి అనేసి కమాండ్స్ ఇస్తది. దాంతో సీన్ కట్. ఇదంతా ఒక పక్క నుంచి జిల్ వాళ్ళ ఫాదర్ చూస్తా ఉంటాడు. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి చాపెల్ చూపిస్తారు. ఆ చాపెల్ బయట నుంచి ఈ జిల్ వాళ్ళ ఫాదర్ గమనిస్తా ఉంటాడు. వింటా ఉంటాడు. సో, బేసిక్‌గా ఏంట్రా అంటే అక్కడున్న ఆ ప్రీస్ట్ గాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. వీళ్ళకి ఆ స్టోరీ మొత్తం. ఆ ఎల్ఫ్, బ్లాక్ స్వార్డ్స్‌మెన్ అదంతా. మీరు నేను చెప్పిందంతా నమ్మకపోవచ్చు. కానీ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదంతా నిజమే. అండ్ ఆ పిల్లలు మీరు చూస్తూనే ఉన్నారు అనేసి అంటాడు. అప్పుడు ఆ ఫర్నిస్ ఇట్లా అంటది. మీరు చెప్పిందంతా ఒకేసారి నమ్మాలంటే చాలా కష్టంగానే ఉందని. కానీ మీరు చెప్పిందంతా మేము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అసలు మేమెందుకొచ్చామో అర్థమైంది అనేసి అంటుంది. మేము ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని ఫాలో అవుతున్నాము అనేసి అంటది. నేను నీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. కానీ మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య రీజియన్స్‌లో రిపీటెడ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్లేగ్ అండ్ పూర్ హార్వెస్ట్స్ చాలా పెరిగిపోయినాయి. అంతేకాకుండా అన్‌కామన్‌గా కొన్ని వైల్డ్ రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి అనేసి చెప్పిద్ది. వీడేమో వైల్డ్ రూమర్సా అనేసి అడుగుతాడు. అవును, ఈవిల్ స్పిరిట్స్ అండ్ వాటికి సంబంధించిన కథలు అని చెప్పిద్ది. ఐ విట్‌నెస్ రిపోర్ట్స్ ప్రకారం స్పెక్టర్స్ అండ్ మాన్‌స్టర్స్ హావ్ ఇంక్రీజ్డ్ దీస్ పాస్ట్ 2 ఆర్ 3 ఇయర్స్ అనేసి చెప్పిద్ది. అఫ్‌కోర్స్ నియర్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బేస్‌లెస్ ఫాల్స్‌హుడ్స్. అందుకే హోలీ సీ ప్రతి ఒక్క ప్లేస్‌కెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయదు అనేసి చెప్తది. బట్ మిస్టీరియస్‌లీ ఆ ఐ విట్‌నెసెస్ అందరూ కామన్‌గా ఒకే విషయం గురించయితే చెప్పారు. అది మరేంటో గాదు, ది బ్లాక్ స్వార్డ్స్‌మెన్ అనేసి చెప్పిద్ది. అండ్ మేమెప్పుడైతే ఆ వ్యక్తి యొక్క ట్రేసెస్‌ని కనుక్కొని బ్యాక్ ట్రాక్ చేశామో, టు అవర్ సర్ప్రైజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ వి కేమ్ అపాన్ సమ్ గ్రిస్లీ ఇన్సిడెంట్ అనేసి అంటుంది. అండ్ నౌ ఇప్పుడు ఇంకొకటి. అసలెవరా వ్యక్తి? ఈస్ హి నథింగ్ మోర్ దాన్ ఎ ఇమాజిన్డ్ విజన్ బోర్న్ ఫ్రమ్ ది అన్రెస్ట్ ఆఫ్ ది పీపుల్? ఆర్ వాడేనా ఒక విలనస్ క్రిమినల్ టు హూమ్ ఎగ్జాజరేటెడ్ రూమర్స్ హ్యావ్ బీన్ అటాచ్డ్? ఆర్ పాసిబిలీ డస్ హీ హోల్డ్ సమ్ ఇంపార్టెన్స్ టు అవర్ రిలిజియన్ అనేసి అంటుంది. అప్పుడు ఆ ముసలోడు అంటాడు. అచ్చా ఓకే, నాకిప్పుడు మ్యాటర్ అర్థమైంది. అసలు సర్కమ్‌స్టాన్సెస్ ఏంటో నాకు అర్థం కాలేదు గానీ, మీరు మీ గ్రూప్ అంతా కేవలం ఆ ఒక్క మ్యాన్ కోసం తిరుగుతున్నారంటే సిట్యుయేషన్ యొక్క డెప్త్ అర్థమైంది. ఐ సపోజ్ మనం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. మనం ఆ వ్యక్తిని సీదా కలిసి అసలు నిజాల గురించి తెలుసుకోవడమే. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఏం బాలేదు. మీరు చెప్పిన ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్ మిస్టీ వ్యాలీ వైపుగా వెళ్ళాడు. అండ్ మీరు ఇందాక మాట్లాడినట్టే అక్కడ ఏదో మిస్టీరియస్ డేంజర్ అయితే ఉంది. ఈ చుట్టుపక్కల విలేజర్స్ అందరూ కలిసి
ఆ మిస్టీ వ్యాలీకి ఎన్నో విజిలెంట్ గ్రూప్స్‌నైతే పంపించారు. కానీ మిస్టీరియస్‌గా ఒక్క వ్యక్తి కూడా తిరిగి రాలేదు అనేసి చెప్తాడు. అప్పుడు ఆ లేడీ చెప్పిద్ది, "మీ విలేజెస్‌లో ఎవరైనా ఒక వ్యక్తి మాకు గైడ్‌గా కావాలి" అని. ఈ గ్యాప్‌లో బయట నుంచి వాళ్ళ ఫాదర్ వచ్చేస్తాడు. జిల్ వాళ్ళ ఫాదర్. జస్ట్ ఎ మినిట్ ఫాదర్ అనేసి లోపలికొచ్చేస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి జిల్ వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. తను ఏడుస్తా ఉంటది ఒక పక్క. సడెన్‌గా డోర్ ఓపెన్ చేసి వాళ్ళ ఫాదర్ వచ్చేస్తాడు. నవ్వుకుంటా వస్తాడు. లోపలికొచ్చేసి ట్రంక్ డబ్బా ఓపెన్ చేసి, "ఎక్కడ పెట్టావు నువ్వు?" అనేసి ఎతుకుతా ఉంటాడు. "అదే నా ఆర్మర్. యుద్ధం నుంచి తీసుకొచ్చాను గదా!" అనేసి ఎతుకుతా ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి గట్స్‌ని చూపిస్తారు. మళ్ళీ మనకి అదే సీన్ నుంచి చూపిస్తారు. వాడు అలా తిరుక్కుంటూ నేల మీద పడతాడు. వాడు ఆ 2 మాన్స్టర్స్‌తో ఫైట్ చేస్తా ఉంటాడు. ఆ బీటిల్ మాన్స్టర్ అండ్ మాంటిస్ మాన్స్టర్. వాడు లోపల ఇట్లా అనుకుంటాడు, "ఈ 2 అన్నిట్లా కాదు. ఇవి చాలా డిఫరెంట్. ఆ వేరే బగ్స్ కన్నా ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి" అనేసి అనుకుంటాడు. అప్పుడు అక్కడున్న మాంటిస్ ఇట్లా మాట్లాడిద్ది, "వి యూజ్డ్ టు బి నైట్స్. సో, ఆ మిగతా పురుగులతో మమ్మల్ని కలపకు" అని. అప్పుడు గట్స్ గాడు నవ్వుకుంటాడు. "నో వండర్ థాట్స్ వై దే ఆర్ సో టఫ్" అని. ఈ గ్యాప్‌లో ఆ బీటిల్ గాడు అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. ఎనకాల నుంచి మాంటిస్ కూడా వచ్చేస్తది. గట్స్ గాడు చాలా కష్టం మీద ఫైట్ చేస్తా ఉంటాడు. ఒకళ్ళతో ఫైట్ చేస్తే వేరేదొచ్చేసి అటాక్ చేస్తా ఉంటది. ఫైనల్‌గా వాడు రియలైజ్ అవుతాడు. నాట్ గుడ్. వీళ్ళిద్దరితో ఒకటేసారి నేను ఫైట్ చేయలేను అని. అలా చాలా సేపు ఫైట్ చేసి లాస్ట్‌కి ఆ బీటిల్ గాడి కొమ్మునైతే ఇరగ్గొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ వాడికర్థమైపోతది. అసలు యూజే లేదు. ఒక పక్క నేను డాడ్జ్ చేసుకుంటూ 1 హిట్‌తో నేను వీళ్ళలో ఎవరిని చంపలేను. అట్ ది సేమ్ టైమ్ అనేసి అనుకుంటాడు. ఈసారి నేను డాడ్జ్ చేయలేను. ఒకవేళ నేను ఆ పెద్దదాన్ని డాడ్జ్ చేసినా కూడా ఆ మాంటిస్ బాస్టర్డ్ స్పీడ్‌ని నేను మ్యాచ్ చేయలేనేమో అనేసి ఆలోచిస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఆ 2 వచ్చేస్తా ఉంటాయన్నమాట. అబ్బా! ఇప్పుడేం చేయాలి? టు కిల్ ఇన్ ద ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇన్ ద సేమ్ టైమ్ అనేసి ఇట్లా చేయి పెడతాడు. వాడి క్యానన్ని రెడీ చేసుకుంటాడు. ఒక పక్క వాడి స్వార్డ్‌ని పెట్టుకుంటాడు. ఆ 2 మాన్స్టర్స్ ఇట్లా దగ్గరికి రాంగానే ఆ పిన్‌ని క్లిక్ చేస్తాడు. దెబ్బకి ఆ బీటిల్ ఆ క్యానన్ బ్లాస్ట్‌లో చచ్చిపోతది. అండ్ ఈ మాంటిస్ ఏమో ఆ స్వార్డ్ దెబ్బకి కట్ అయిపోద్ది. దాంతో పర్సెవర్స్ చాప్టర్ కూడా ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు మనం మిస్టీ వ్యాలీ చాప్టర్ 1కైతే వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ ప్యానెల్‌లో మనకి పక్కన చూపిస్తారనమాట. వాడొక చిన్న బీటిల్ లాంటి దాన్ని రైడ్ చేస్తా ఉంటాడు. చలో కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ ప్యానెల్‌లో మళ్ళీ అదే సీన్ మనకి. గట్స్ గాడు ఒక పక్క ఆ బీటిల్‌ని, ఇంకొక పక్క ఈ మాంటిస్‌ని నరికేస్తాడు. ఒకటే షాట్‌లో రెండిటిని కట్ చేస్తాడు. తోపంటే తోపుంటది ఈ ప్యానెల్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళిపోదాము. వాడింకా ఫుల్ అలసిపోయి ఉంటాడు. మొత్తం బ్లడ్ కక్కుంటా ఉంటాడు. ఇంకా గట్స్ గాడు లోపలికి అనుకుంటాడు. పెద్ద పెద్ద ఆర్టరీస్ ఏమీ కట్ అవ్వలేదులే కానీ నేనింకా ఎక్కువ బ్లడ్ లాస్ అవుతే అనేసి బ్యాగ్ లోపల ఇట్లా చేయి పెడతాడు బ్యాండేజ్ వేసుకుందామని. కానీ వాడి చేయి మొత్తం ఎల్ఫ్ డస్ట్ వచ్చేస్తది. దాంతో ఇంకా తిట్టుకుంటాడనమాట పక్కనే. "దట్ స్నీక్ కవరింగ్ ది ఇన్‌సైడ్ ఆఫ్ ఎ పర్సన్స్ బ్యాగ్ విత్ డస్ట్" అని. తర్వాత ఇంకా వాడి చేయిని చూసుకొని దాంతో రాసుకుంటాడు లాస్ట్‌కి. కట్ చేస్తే మనకి పక్కనే చూపిస్తారు. వాడట్లా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు మిస్టీ వ్యాలీలోకి. అసలది తోపుంటది మొత్తం. ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. లాస్ట్‌కి వాడొక ఫ్లోటింగ్ లీఫ్ మీదకొచ్చి పడుకుంటాడు. హమ్మయ్య! ఇక్కడ ప్రశాంతంగా ఉంది అనేసి అనుకుంటాడు. కానీ ఇదెంతో విచిత్రంగా ఉందే. నిజానికి ఇది ఆటమ్. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా పువ్వులున్నాయి. అండ్ సమ్‌హౌ ఐ ఫీల్ నాస్టాల్జిక్ అండ్ స్ట్రేంజ్‌లీ అట్ ఈజ్ అని అనుకుంటాడు. ఈ గ్యాప్‌లో వాడికేవో సౌండ్స్ వినిపిస్తాయి. ఏంట్రా ఈ సౌండ్స్ అనేసెళ్లి చెట్ల వెనకాల నుంచి దాక్కొని చూస్తాడు. అక్కడ వాడికి ఆ గ్రూప్ ఆఫ్ చిన్న చిన్న డీమన్ ఎల్వ్స్ కనిపిస్తాయి. ఏదో బాల్‌తో ఆడుకుంటూ ఉంటాయి. అరే! వీళ్ళే గదా! జిల్ యొక్క విలేజ్‌ని అటాక్ చేసిన వాళ్ళు అనేసి చూస్తా ఉంటది. కానీ చూస్తుంటే ఏదో తేడాగుందే అనేసి అనుకుంటది పక్కో. సరే అనేసి ఇట్లా దగ్గరికెళ్తాడు. అబ్బా! లేదు నేను చేయలేను అనేసి అనుకుంటా ఉంటాడు. కానీ చూస్తూ ఉండగానే వాడు కలిసిపోతాడనమాట ఆ గ్రూప్ లోపల. లాస్ట్‌కి ఆ ఎల్వ్స్ అన్ని గమనించేస్తాయన్నమాట. వీడేంటి చూడ్డానికి కొంచెం తేడాగున్నాడు అనేసి గ్రూప్‌గా మాట్లాడుకుంటాయి. అబ్బా! ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పేసి కళ్ళు ఇట్లా అడ్డంగా ఊపుతాడు. ఓకే. ఇన్‌ఫిల్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అనేసి అనుకుంటాడు. ఆ మాన్‌స్టర్ ఎల్ఫ్ ఏమో ఆ బాల్‌ని చేతికిస్తది. ఏంట్రా ఆ బాల్ అని చూస్తే అదొక హ్యూమన్ ఐ. దెబ్బకి షాక్ ఇంకా. పక్కగా అట్లా బొమ్మలా నుంచొనుంటే ఈ ఎల్వ్స్ అన్నీ చుట్టూ తిరుగుతా ఉంటాయి. ఏంటి ఈడింత స్టిఫ్‌గా ఉన్నాడు, బోర్డ్‌లా ఉన్నాడు అని గుచ్చుతా ఉంటాయి. ఈ గ్యాప్‌లో అక్కడికి క్వీన్ వచ్చేస్తదనమాట. హే! క్వీన్ వచ్చేసింది అండ్ తనొక న్యూ ఫ్రెండ్‌ని కూడా తీసుకొచ్చింది అనేసి అంటారు వేరే ఎల్వ్స్. అవునా! పదైతే వెళ్దాము అనేసి అన్ని పోతా ఉంటాయి. ఇంకా దెబ్బకి పక్కగాడు కూడా బాల్ కింద పడేసి ఎళ్ళిపోతాడు. వాళ్ళలా పోతా ఉంటే లోపలసలు లెక్కలేనన్ని ఎల్వ్స్ ఉంటాయి. ఇంగ పక్కగాడు మేనేజ్ జేసి అలా లోపలికెళ్ళిపోతాడు. ఆ హ్యూజ్ చెడార్ ట్రీ అనేసి చూస్తాడు పక్కో. అలా చెట్టు దగ్గరికెళ్తా ఉంటే సడెన్‌గా ఒక పెద్ద లైట్ స్ప్లాష్ వస్తది. అది మరేంటో గాదు చాలా ఎల్వ్స్ వచ్చి ఎళ్ళిపోతాయి. పాస్ అయ్యి ఎళ్ళిపోతాయి వాడి దగ్గర నుంచి. అరే! ఏంట్రా ఇది అనేసి అటు ఇటు చూస్తాడు పక్కో. వాడికేం అర్థం గాదు. కిందకి చూస్తే ఆ క్వీన్ వచ్చేస్తుంది. అదే రోజీన్. ఇంకా బేసిక్‌గా జిల్‌ని ఫుల్ రాయల్‌గా చూసుకుంటా ఉంటది.
అక్కడున్న ఎల్ఫ్స్ అన్నీ చిన్న చిన్న ఫ్రూట్స్, పైనేమో ఫ్లవర్ బ్యాండ్ అలాంటివి పెడతా ఉంటాయి. ఇంకా రోజిన్ అడిగిద్ది, "నీకు మిస్టీ వ్యాలీ నచ్చిందా" అని. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ సంవత్సరమంతా ఇక్కడ చెట్లకి ఫ్రూట్స్, ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. అండ్ చలికాలంలో గూడా ఇక్కడ చలేయదు. ఇన్ ది మిస్టీ వ్యాలీ యూ ఆర్ నెవర్ హంగ్రీ ఆర్ కోల్డ్ లైక్ వి వర్ ఇన్ ద విలేజ్ అనేసి చెప్పిద్ది. అండ్ అంతేకాదు ఈ ప్లేస్ మనదే. సీక్రెట్ ఫ్లవర్ గార్డెన్ జస్ట్ ఫర్ ఎల్వ్స్. ఇక్కడికి హ్యూమన్ గ్రోనప్స్‌కి పర్మిషన్ లేదు రావడానికి. ఇది కేవలం మనది మాత్రమే. ఒకవేళ మిస్టీ వ్యాలీ ఇలా ఉంటుందని నాకు ముందే తెలుసుంటే నేను నీతో కలిసి ఎప్పుడో వచ్చేదాన్ని అనేసి అంటుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఆ ఎల్వ్స్ అన్ని వచ్చి పైనుంచి పూలేస్తా ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి ది మిస్టీ వ్యాలీ చాప్టర్ 2. ఈ చాప్టర్‌లో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. ఆ రోజిన్ ఇట్లా జిల్‌ని హగ్ చేసుకొని అడుగుతది. "సో జిల్, నువ్వు డిసైడ్ అయిపోయావా? నువ్వు కూడా మాలో ఒకళ్ళలా కలిసిపోతావా?" అనేసి క్వెషన్ అడిగిద్ది. తినేమో "సారీ రోజిన్, నాకింకా తెలీదు" అనేసి చెప్పిద్ది. అప్పుడు ఆ రోజిన్ కొంచెం మ్యానిపులేటివ్‌గా మాట్లాడిద్దనమాట. "దాట్స్ ఫైన్. ఈరోజు రాత్రంతా ఆలోచించు. కానీ జిల్, వాస్ దేర్ ఎనీథింగ్ ఫన్ ఇన్ ద విలేజ్? ఎనీథింగ్ మోర్ ఫన్ దాన్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై" అనేసి అడిగిద్ది. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో జిల్ అక్కడున్న వాటర్ దగ్గర కూర్చొని ఆలోచిస్తా ఉంటది. అక్కడ తూనిగలు తిరుగుతా ఉంటాయి. ఈ గ్యాప్‌లో సడన్‌గా పక్కగాడు వచ్చేస్తాడు. "అమ్మ, తప్పించుకొని రావడానికి ఇంతసేపు పట్టింది" అనేసి అనుకుంటాడు. జిల్లేమో "నువ్వెందుకొచ్చావు ఇక్కడికి" అనేసి అడిగిద్ది. వీడేమో ఇంకా పెద్ద పోటుగాడిలాగా "కమాన్, నేను నిన్ను రెస్క్యూ చేయడానికి వచ్చాను" అనేసి చెప్తాడు. ఇంకా జిల్ "నన్ను రెస్క్యూ చేయడానికా" అనేసి అడిగిద్ది. "ఓహ్, అది పక్కన పెడితే ఇంతకీ స్వార్ట్స్‌మ్యాన్ ఎక్కడున్నాడు" అనేసి అడిగిద్ది. ఇంక పక్కగాడు కోపంగా "నేనిప్పుడు వాడి టీంలో లేను" అనేసి చెప్తాడు. అప్పుడు జిల్ అడిగిద్ది "నిజంగానా" అని. పక్కగాడు చెప్తాడింకా, "యాక్చువల్లీ లాస్ట్ టైం వాడు ఆ మాన్స్టర్‌తో పాటు నిన్ను కూడా కట్ చేసేద్దాం అనుకున్నాడు" అని. "ఓహ్, అవునా? సో దట్ వాస్ ట్రూ" అనేసి అనుకుంటాడు జిల్. పక్కగాడు తలకాయ ఊపుతాడు. "సరే అయితే ఇంక దాన్ని మర్చిపో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము" అనేసి లాగుతాడు పక్. "ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు. ఇట్స్ సో డేంజరస్" అనేసి అంటాడు. కానీ జిల్లేమో వినదనమాట. "నేను చెప్పేది విను పక్" అనేసి మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పిద్ది. ఇంక పక్కగాడు షాక్ టోటల్‌గా. "అదేంటి, నిన్ను ఎల్ఫ్‌గా మారమని వాళ్ళు అడిగారా" అనేసి అంటాడు. "సో ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? కొంపదీసి నువ్వు ఓకే చెప్పలేదు కదా" అనేసి అంటాడు. జిల్లేమో "ఏమో నాకు తెలీదు. నువ్వే చెప్పు నేనేం చేయాలో" అని అడిగిద్ది. ఇంక పక్కగాడు ఇట్లా అంటాడు. "ఏం చేయాలా? నీకు తెలుసు కదా అవి మాన్స్టర్స్ అని. అవేమీ నిజమైన ఎల్ఫ్స్ కాదు. వాళ్ళందరూ హ్యూమన్స్‌ని అటాక్ చేసి తినేస్తున్నారు. ఇదంతా నువ్వే చెప్పావు కదా జిల్" అనేసి అంటాడు. ఆ జిల్లేమో "అవును, నేను చెప్పాను. కానీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు కదా. ఇట్స్ సో పీస్‌ఫుల్. హ్యూమన్స్‌ని అటాక్ చేసి తినడం అనేది వుల్వ్స్ చేస్తాయి. ప్రాబబ్లీ అలాంటి పనులు నువ్వు కేవలం హ్యూమన్ కానప్పుడు చేస్తావేమో" అనేసి అంటుంది. పక్కగాడేమో "కేవలం స్పెషల్ సిట్యుయేషన్స్‌లో మాత్రమే వుల్వ్స్ అలా చేస్తాయి. అండ్ మర్చిపోకు ఇక్కడున్నోళ్ళందరూ" అనేసి ఏదో చెప్పబోతాడు. అప్పుడు ఈ జిల్ మాట్లాడతాదనమాట. "నేను ఇంతకన్నా ఎంజాయబుల్ థింగ్‌ని ఎక్కడా చూడలేదు" అనేసి చెప్పిద్ది. "బీయింగ్ హంగ్రీ అండ్ కోల్డ్, వరీయింగ్ అబౌట్ ద వెదర్ ఎవ్రీ డే, అఫ్రేడ్ ఆఫ్ బ్యాండిట్స్, అఫ్రేడ్ ఆఫ్ వార్" అనేసి అదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటది. "ఫ్రమ్ నవ్ ఆన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్" అనేసి అనుకుంటా ఉంటది. సో బేసిక్‌గా జిల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అసల్ట్ చేస్తారనమాట. దాని నుంచి తప్పించుకొని వచ్చేస్తారుగా. కట్ చేస్తే ఈ పక్కగాడు ఫీల్ అవుతా ఉంటాడనమాట. స్టార్టింగ్‌లోనే మనకు చూపిస్తారుగా పక్కకి ఇట్లా మనుషుల ఫీలింగ్స్‌ని సెన్స్ చేసే పవర్ ఉంటదని. వాడిట్లా అనుకుంటాడు, "ఐయామ్ సెన్సింగ్ ఎ టెర్రిబ్లీ చిల్లింగ్ ఫియర్" అని. అప్పుడు పక్కగాడు ఇట్లా నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ నేను చెప్పేది విను. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో మనమేం చెప్పలేము. ఆ విషయం పక్కన పెడితే మీ మదర్, యాహ్! ఐయామ్ షూర్ యువర్ మదర్ ఈస్ వరీడ్." కానీ జిల్లేమో "అవును, నేను మా మదర్ లానే మారిపోతానేమో" అనేసి భయపడిద్ది. సిట్యుయేషన్ ఎంత వర్స్ట్‌గా తయారైనా అసలు కోపమే రాకుండా పోతుందేమో. ఈవెన్ ఇఫ్ హర్ ఓన్ చైల్డ్ ఈస్ బీటెన్, మేడ్ టు క్రై అండ్ బికమ్ టైనీ, ప్రాబబ్లీ నేను కూడా అలానే తయారవుతానేమో అనేసి పక్కగాడిని ఇట్లా గట్టిగా పట్టుకుంటది. ఆర్ మేబీ నేను మా ఫాదర్ లాగా తయారవుతానేమో. నాకు మూడొచ్చినప్పుడు నా చైల్డ్‌ని బుల్లి చేస్తూ తయారవుతానేమో. ఐ వుడ్ నెవర్, ఐయామ్ షూర్ అనేసి ఏదో ఆలోచిస్తా ఉంటది. కానీ నేను వాళ్ళ డాటర్‌నే కదా అని అనుకుంటా ఉంటది. ఒక పక్క పక్కగాడిని మొత్తం గట్టిగా నొక్కేస్తా ఉంటది. ఇంక పక్కగాడు గట్టిగా అరుస్తాడు, "ఇట్ హర్ట్స్ జిల్" అని. దాంతో ఇంకా వదిలేస్తుంది తను. "ఐయామ్ సారీ పక్" అనేసి ఏడుస్తది. ఈడేమో చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో జిల్ దూరంగా ఉన్న ఆ ఎల్ఫ్స్ అన్నిటిని చూస్తాదనమాట. వాళ్ళు ఆడుకుంటా ఉంటారు. ఏదో ఒక వార్‌కి ప్రిపేర్ అయితున్నట్టు ఆడుకుంటా ఉంటారు వాళ్ళు. ఈ పక్కగాడేమో మొత్తం ఆగమాగం అయితా ఉంటాడు. జిల్ ఏమో చూసి ఫుల్ ఆశ్చర్యపోతది. ఇదంతా చూడ్డానికి ఎంతో రియల్‌గా ఉంది అని. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మొత్తం రక్తపాతం కనిపిస్తాయి మనకి. ఆ ఎల్ఫ్స్ అన్ని నిజంగానే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా ఉంటాయి. అది చూసి టోటల్ షాక్ ఈళ్ళిద్దరూ.
ఒక్కొక్కడి తలకే లేసిపోతా ఉంటాయి. ఆ గడ్డంతా బ్లడ్ ఉంటది ఎక్కడ చూసినా. పక్కగానికి ఇంకా మాటలే రావు. బెబ్బెబ్బే అనుకుంటూ మాట్లాడతాడు. ఇదేమొక గేమ్ గాదు. ఇది నిజమే. వాళ్ళు నిజంగానే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ఒక డార్క్ ప్యానెల్ వస్తది. ఒక్కొక్కళ్ళని చంపుకుంటూ పోతా ఉంటాయి ఆ ఎల్ఫ్స్. వాళ్ళలో వాళ్ళే చంపేసుకుంటా ఉంటాయి. వాళ్ళేంటి డాన్స్ చేస్తున్నారు అనేసి భయపడతది కొంచెం జిల్. అప్పుడు పక్ ఇట్లా అంటుంది. ఓన్లీ హ్యూమన్స్ కెన్ ఎంజాయ్ కిల్లింగ్ లైక్ థట్. ఓన్లీ హ్యూమన్స్ ఆర్ ఎల్స్ మాన్‌స్టర్స్ అనేసి అంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి 2 చిన్న చిన్న ఎల్ఫ్స్‌ని చూపిస్తారు. ఒక చిన్న ఎల్ఫ్‌ని వేరే ఎల్ఫ్ ఫాలో అయితా ఉంటది. అడల్ట్ అటాక్ అనేసి ఇట్లా డీమన్ లాగా ఫార్మ్ అయిపోయి దాని స్టింగ్‌తో గుచ్చేస్తది. అసలా సీన్ చూస్తే మనకర్థమైతది. ఆ డీమన్‌ని ప్రాబబ్లీ ఎవరో అసల్ట్ చేసినారు అని చెప్పి. అంత దారుణంగుంటది ఆ సీన్స్ అంతా. అదంతా చూసి ఇంకా జిల్‌కి వామిటింగ్ వచ్చేస్తది. ఈ గ్యాప్‌లో వెనకాల తిరిగి చూస్తే కొన్ని ఎల్ఫ్స్ అన్నీ ఒక్కటే ఒక ఎల్ఫ్‌ని చంపేసి ఇట్లా తీసుకొని చూపిస్తాయి. ఇదిగో తీసుకో నువ్వు కూడా కొంచెం తిను అనేసి ఇస్తాయి. జిల్లేమో ఇంకా మొత్తం భయపడిపోతా ఉంటది. అక్కడి నుంచి పరిగెడతా ఎళ్ళిపోతా ఉంటది. వాళ్ళంత ఇష్టంతో ఆఫర్ చేసిన ఆ డెడ్ బాడీని కింద పడేసినందుకు ఈ ఎల్ఫ్స్ అన్నిటికి కోపమొస్తదనమాట. ఇంతకీ ఏంట్రా అంటే అలా కింద పడిపోయిన ఆ చిన్న ఎల్ఫ్ బాడీ టోటల్ పెద్దగా ఎక్స్‌పాండ్ అయిపోతది. ఒక రియల్ సైజ్డ్ కిడ్ లాగా. జిల్ కరెక్ట్‌గా చూస్తే అక్కడ చచ్చిపోయిన ప్రతి ఒక్క ఎల్ఫ్ పెద్ద పెద్ద కిడ్స్ లాగా మారిపోతారు. ఈ గ్యాప్‌లో ఈ ఎల్ఫ్స్ అన్నిటికి కోపమొస్తా ఉంటదింకా. మనం ఇచ్చిన గిఫ్ట్‌ని తను యాక్సెప్ట్ చేయలేదు అనేసి ఫుల్ కోపంగా ఉంటా ఉంటాయి. ఎందుకు కొంపదీసి తను మన ఫ్రెండ్ కాదా? ఇజంట్ షీ అవర్ ఫ్రెండ్ అనేసి అనుకుంటా ఉంటాయి. పక్కవాడికి ఇంకా ఫుల్ భయమేస్తది టోటల్‌గా. ద మూడ్స్ టర్న్డ్ అగ్లీ అనేసి అనుకుంటాడు. నేను చెప్పేది విను జిల్. వాళ్ళని ఎక్సైట్ చేయకు. స్లోగా వెనక్కెళ్ళు అనేసి అంటాడు. కమాన్ ఇప్పుడు పరిగెట్టు అనేసి అరుస్తాడింకా. అక్కడున్న ఆ డీమన్స్ అన్ని ఇట్లా అనుకుంటాయి. అరే! తను పరిగెట్టింది. తనెందుకు పరిగెట్టింది? ది హ్యూమన్ చైల్డ్ రాన్ అనేసి అనుకుంటాయి అన్నీ. దాంతో ఇంకా ఆ చాప్టర్ ఎండ్. దీంతో మనం ఇంకా లాస్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'కకూన్స్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో జిల్ ఇంకా పక్ పరిగెట్టుకుంటూ పోతా ఉంటారు. అక్కడ మొత్తం మిస్ట్ ఉంటది. ఈ ఫాగ్ ఏంటి మళ్ళీ థిక్ అవుతుంది అనేసి పక్ అనుకుంటాడు. లాస్ట్‌కి ఇంకా జిల్ పడిపోతది. నా వల్ల కాదు నేను ఇంకా పరిగెట్టలేను అని. కమాన్ స్టాండ్ అప్ జిల్ మనం ఎళ్ళాలి అనేసి పక్ అంటాడు. జిల్‌కేమో ఏం అర్థం కాదు. ఈ ఫాగ్‌లో మనం ఎటు సైడ్ వెళ్ళాలి అనేసి అడిగిద్ది. పక్ గాడు లాస్ట్‌కి రియలైజ్ అయితాడు. స్పీకింగ్ ఆఫ్ విచ్ అసలు మనం ఎక్కడున్నాము అనేసి చూస్తే వాళ్ళ నెత్తి మీద అన్ని కక్కూన్స్ ఉంటాయి. అక్కడే మనకి చాప్టర్ టైటిల్ పడుతుంది. నెక్స్ట్ ప్యాన్‌లోకెళ్ళిపోతే అసలేంటి ఇవంతా అనేసి అనుకుంటారు వాళ్ళిద్దరూ. ఇదేమైనా ఒక కొత్త ఫ్రూటా అనేసి ఇట్లా ముట్టుకుంటాడు పక్. అదేమో ఫుల్ జిగురుగా ఉంటది. ఛీ! ఏంట్రా ఇది అనేసి అనుకుంటాడు. కరెక్ట్‌గా చూస్తే దాని లోపల ఒక బేబీ ఉంటది. అరే! ఏంటిది? దీని లోపల ఎవరో ఉన్నారు అనేసి అనుకుంటాడు పక్. ఈ గ్యాప్‌లో వెనకకి తిరిగి చూస్తే ఒక కక్కూన్ ఇట్లా స్లోగా ఓపెన్ అయితది. ఏంట్రా ఇది అని వాళ్ళిద్దరు ఆశ్చర్యంతో చూస్తారు. ఇంతకీ ఒక రియల్ హ్యూమన్ బేబీ ఒక ఎల్ఫ్ లాగా మారిపోతా ఉంటది. దాంతో ఇంకా పక్కగాడు రియలైజ్ అయితాడు. ఇవన్నీ కక్కూన్స్. ఇక్కడ వేలాడేవన్నీ కక్కూన్సే అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే అక్కడికి రోజిన్ వచ్చేస్తుంది. ఇవే ది ఎమర్జెన్సీ గ్రౌండ్స్. ఇక్కడే ఎల్ఫ్స్ లాగా హ్యూమన్ చిల్డ్రన్ మళ్ళీ పుడతారు అని చెప్పిద్ది. తర్వాత ఆ చెట్టు నుంచి కిందకి దిగి హే జిల్ నువ్వెందుకు పరిగెట్టుకుంటూ వచ్చేసావు? అసలు నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? నీకు వాళ్ళేమైనా చేశారా? అని అడిగిద్ది. అప్పుడు జిల్ ఏమో ఐ మీన్ వాళ్ళని ఒకళ్ళు చంపుకుంటున్నారు అని చెప్పిద్ది. ఇంకా రోజీనా యు మీన్ ప్లేయింగ్ వార్? హ్యూమన్స్ కూడా ఎప్పుడూ ఆ పని చేస్తూనే ఉంటారు కదా! రైట్ హ్యూమన్ చిల్డ్రన్స్ ఆర్ కవర్డ్స్. ఇట్స్ ఆల్ రైట్. ఒకవేళ నువ్వు ఒక ఎల్ఫ్‌లా మారిపోయావంటే అప్పుడది నీకు ఫన్‌గానే అనిపిస్తుంది అనేసి చెప్తుంది. కానీ ఇంకా జిల్ ఫుల్ భయపడతా ఉంటాదనమాట. అప్పుడు నువ్వు చచ్చిపోతావు గదా! అదేమీ ఆడుకోవడం గాదు. నీ సొంత ఫ్రెండ్స్‌ని నువ్వు చంపుకుంటున్నట్టే అనేసి అరుస్తది. కానీ రోజిన్ ఇట్లా అంటదనమాట. ఇట్స్ ఆల్ రైట్. దేర్ ఆర్ న్యూ ఫ్రెండ్స్ సూన్ ఇనఫ్ అని. తర్వాత ఆ చుట్టుపక్కలున్న ఎల్ఫ్స్‌తో మాట్లాడిద్ది రోజిన్. ఫన్నీ థింగ్ ఏంటంటే మనం హ్యూమన్స్ లాగా ఆడుకుంటున్నాము. బట్ యెట్ ఇక్కడ మనిషి రూపంలో ఉన్న జిల్‌కే అసలది నచ్చడం లేదు. ఇదెంతో కామెడీగా ఉంది గదా! అనేసి నవ్వుకుంటారు వాళ్ళంతా. కానీ జిల్ అక్కడున్న కక్కూన్స్‌ని చూసి కాదు ఇదంతా కరెక్ట్ కాదు. ఇట్స్ రాంగ్ అనేసి అనుకుంటా ఉంటది. అప్పుడు రోజిన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తది. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? నీకు వార్ ఆడడం నచ్చలేదా? ఒకవేళ నువ్విప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోతే అక్కడ ఒక నిజమైన హ్యూమన్ వార్ అయితూ ఉండుండొచ్చు. అండ్ అది మాత్రమే కాదు ఆకలి, చలి, బీటింగ్స్, హ్యూమన్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ ఫర్ హ్యూమన్ చిల్డ్రన్. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నీకు గుర్తుందా? మనిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. ది ఫన్ థింగ్స్ వర్ ఆల్వేస్ ఔట్‌సైడ్ ది విలేజ్. ది ఫారెస్ట్, ది రివర్, ఆర్ ఇమాజినేషన్స్ ఔట్‌సైడ్ ఆర్ రియల్ లైఫ్స్. ప్రతి ఒక్క ఫన్ థింగ్ ఇక్కడే ఉంది. ఒకవేళ నువ్వు ఒక ఎల్ఫ్‌లా మారిపోతే ప్రతి విషయం ఎవ్రీథింగ్ యూ హావ్ ఎవర్ ఇమాజిన్డ్ ఈజ్ రైట్ హియర్ అనేసి చెప్పిద్ది.
అలా చెప్పిన తర్వాత ఇంకా జిల్ కూడా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా స్లోగా ఇట్లా హగ్ చేసేసుకుంటాదన్నమాట రోజిన్. "ఇట్స్ ఓకే. నువ్వేం భయపడకు. నిన్ను నేను ఒక ఎక్స్‌ట్రా స్పెషల్ ఎల్ఫ్ లాగా మారుస్తాను. నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు. అండ్ చాలా బలంగా కూడా తయారవుతావు. దాంతో ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా నిన్ను హర్ట్ చేయలేరు. సో, నువ్వు భయపడకు" అనేసి ఇట్లా మొత్తం వింగ్స్‌తో క్లోజ్ చేసేస్తది. దెబ్బకి తన చుట్టూ ఏవో తీగలాంటివి వచ్చేస్తా ఉంటాయి. ఇంకా రోజిన్ మ్యానిప్యులేట్ చేస్తా ఉంటాదన్నమాట. "నువ్వేం భయపడకు. జస్ట్ కాసేపు నిద్రొస్తుందంతే. గాల్లో తేలుతున్నట్టు కకూన్ లోపల కలలు కంటావు. స్వీట్ డ్రీమ్స్" అనేసి చెప్పిద్ది. ఇంకా జిల్‌కి కూడా స్లోగా నిద్రొస్తా ఉంటది. అసలేంటిదంతా? "ఓహ్! వెల్ ఇట్ డజంట్ మ్యాటర్" అనేసి నిద్రపోతది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్యానెల్‌లో అక్కడికి సడెన్‌గా పక్కగాడు వచ్చేస్తాడన్నమాట. "హే జిల్, స్నాప్ ఔట్ ఆఫ్ ఇట్. షీ ఈస్ ఎ మాన్స్టర్" అనేసి అరుస్తాడు. జిల్ ఇంకా వాడిని చూసి "నువ్వే కదా పీకాఫ్. నువ్వే జిల్‌కి స్ట్రేంజ్ ఐడియాస్ ఇచ్చావు" అనేసి ఇట్లా పాయింట్ చేస్తది. దాంతో ఇంకా పక్కగానికి కూడా ఆ కకూన్స్ వచ్చేటట్టు చేస్తా ఉంటది. కానీ సడెన్‌గా పక్క వెనకాలున్న ఆ కకూన్ టోటల్‌గా పగిలిపోద్ది. అందులో నుంచి డీఫార్మ్ అయిన బేబీ బయటకొస్తదన్నమాట. అది ఇంకా టోటల్‌గా ఫార్మ్ అయి ఉండదు. అదొక టోటల్ గార్బేజ్ లాగా ఉంటది. మొత్తం జెల్లీ జెల్లీ లాగా ఉంటది. ఆ చెత్త చూడంగానే జిల్ ఇంకా స్నాప్ ఔట్ అయిపోతది. మొత్తం గట్టిగా అరుస్తది. ఇంకా తను స్పృహలోకొచ్చేస్తది. ఇంతకీ ఏంట్రా అని చూస్తే దూరంగా ఉన్నదంతా కాలిపోతా ఉంటది వాళ్ళ చుట్టూ. ఆ రోజిన్ టోటల్ షాక్. అసలేంట్రా ఇది అనేసి అనుకుంటది. ది కకూన్స్, ది ఎల్ఫ్ కకూన్స్ ఆన్ ఫైర్ అనేసి అనుకుంటది. తర్వాత దూరంగా చూస్తే అక్కడ బ్లాక్ షార్ట్స్‌మన్ ఉంటాడు. ఆడి చేతిలో ఫైర్ పట్టుకొని నుంచొని ఉంటాడు. జిల్ ఇంకా పక్కగాడు ఇద్దరు షాక్. ఒక పక్క రోజిన్‌కేమో పిచ్చ కోపమొచ్చేస్తది. వీడింకా బతికే ఉన్నాడా అని. దాంతో ఇంకా కమాండ్ ఇస్తాడన్నమాట ఆ చిన్న చిన్న ఎల్ఫ్స్‌ని అటాక్ చేయమని. గట్స్ గాడేమో ఇంకా రెడీగా ఉంటాడు స్వార్డ్ పట్టుకొని. వాడి పక్కనే ఉన్న చెట్టుని నరికేస్తాడు. ఆ కకూన్స్ అన్ని కింద పడిపోతాయి. దెబ్బకి ఆ ఎల్ఫ్స్ అన్ని కాలిపోతాయన్నమాట మొత్తం. ఒక పక్క రోజిన్ ఏమో ఫుల్ కోపంగా చూస్తా ఉంటది. తనకు ఆపోజిట్‌గా గట్స్ గాడు కూడా పిచ్చ కోపంగా నుంచొని ఉంటాడు. ఇదంతా సైడ్ నుంచి జిల్ చూస్తా ఉంటది. పక్క నుంచి పక్కగాడొచ్చేసి "ఓకే. ఓకే. కాసేపు మనము కవర్ తీసుకుందాము" అని తోసేస్తాడు. ఆ సెకండ్ జిల్‌కి నిజానికి గట్స్ గాడే ఒక మాన్‌స్టర్‌లాగా కనిపిస్తాడు. అసలు ఆ పిక్చర్ చూస్తే ఆ లైన్ ఆర్ట్ జస్ట్ కర్వ్డ్ లైన్స్‌తో ఉంటది. వేరే లెవెల్ ఉంటది. దీంతో కకూన్స్ చాప్టర్ కూడా ఎండ్. అండ్ వాల్యూమ్ 15 కంప్లీట్ అయిపోయింది. సారీ గైస్, ఇంకా రోజిన్ ఆర్క్ అయితే కంప్లీట్ కాలే. ఈ లాస్ట్ చిల్డ్రన్ ఆర్క్‌కి ఇంకా నెక్స్ట్ వాల్యూమ్ కూడా టైం పట్టిద్ది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వాల్యూమ్ వరకు వెయిట్ చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.